శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, జీవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏమీ తెలియని శూన్య స్థితి భావన, అలాగే అట్టి స్థితిలో తాను ఆత్మశక్తిని అన్న భావన అనే ఎరుక కూడా ఉండదా? మెలకువలో ఈ అనుభూతి పొందుటకు మన పెద్దలు చెప్పిన ఆ సాధనా మార్గాలను ఒక శీర్షిక ద్వారా తెలియజేయగలరు. అంటే వీరు ఆత్మశక్తికి సంబంధించినటువంటి ఒక శీర్షికను ఏదో విన్నారు, విని ఈ ప్రశ్నను పంపించారు. వారు అడుగుతుంది ఏంటంటే, నిద్రాస్థితిలో మనందరం నిద్రపోతాం కదా, ఆ గాఢ నిద్రాస్థితిలో మనకి ఏమీ తెలియనటువంటి ఒక స్థితి ఉంటుంది. ఇప్పుడు శూన్యము అనేది కూడా మనం పెట్టుకున్న పేరు తప్ప శూన్యం అని కూడా ఉండదు మనకి. అసలు నేనన్న భావనే లేదు. నిద్రాస్థితిని గమనిస్తే ఇప్పుడు శూన్యము అన్నాం అనుకోండి, వస్తువు అంటాం అలాంటిదో, శూన్యము అంటాం కూడా అలాంటిది. ఊరికిని అర్థం చేసుకోవటానికి భాషగా ఉపయోగించబడిన పదాలు ఇవన్నీ. విషయాన్ని అర్థం చేసుకోవటానికి భాషలో మనం వివిధ రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఎవరైనా మహాత్ముల నుంచి అనాదిగా చెప్పుకుంటూ వచ్చిన ఒక స్థితిని మనం అర్థం చేసుకోవటానికి భాషా పదాలు ఉపయోగించారు. మీరు ఇప్పుడు నిద్రాస్థితిలో శూన్యము అనేటువంటి భావన అన్నాం అనుకోండి, అసలు నిద్రాస్థితిలో శూన్యం ఉందని కూడా తెలియదుగా మనకి, ఎరుక లేదు అక్కడ. నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏమీ తెలియని శూన్యస్థితి భావన, అలాగే అట్టి స్థితిలో తాను ఆత్మశక్తిని అన్న భావన అనే ఎరుక కూడా ఉండదా? నిద్రాస్థితి మనకే తెలుసుగా, అసలు నిద్రాస్థితి మనకు అనుభవమేగా. మనకి నేను ఆత్మస్థితిని అనే భావన మనకు ఉందా? లేదు పోనీ శూన్యస్థితి ఉంది అక్కడనే భావన ఉందా? అసలు ఏ భావన లేదు. గాఢ నిద్రాస్థితి అంటే ఏంటంటే భావనలన్నీ లీనమైపోయినాయి, విలీనమైపోయినాయి లోపల ప్రాణశక్తిలోకి. అంటే అది కూడా మళ్ళీ ప్రాణశక్తిలో కానీ కూడా మనం చెప్పుకునేది ఏంటి, మళ్ళీ భాషాపదమే, మళ్ళీ మాటలే, భావమే. ఎందుకు? అర్థం అవటానికి. ఎందుకని? మెలకువలో మళ్ళీ అన్నీ తెలుస్తున్నాయి కనుక. అంటే మెలకువలో తెలిసి నిద్రలో తెలియటం లేదు కనుక, నిద్రలో లోపలికి విలీనమైపోయినాయి అని, మెలకువలో మళ్ళీ వచ్చి అది శరీరం అంతా వ్యాపించిందని, అలా మనం ఒక పదాలను ఉపయోగించుకుంటే, అంటే మనకి బయట లోపల విలీనమైపోవటం, లయమైపోవటం, విడిపోవటం ఇవన్నీ తెలుసు మనకి, వ్యాపించటం ఇవన్నీ మనకి బయట అనుభవాలు, అనుభూతులు. అందుకని మనకు తెలిసిన పదజాలాన్ని వాడుతున్నాం తప్ప అసలు అక్కడ జరిగే ప్రక్రియ ఏంటనేది మనకు తెలియదు. అది అర్థం చేసుకోవటానికి వాడబడుతున్న భాషా ప్రక్రియ. ముందు ఆ పదాలనే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పదాలన్నీ కూడా ఒక స్థితిని చెప్పటానికి అనేక మంది పడినటువంటి తాపత్రయం. పదాలను పట్టుకుంటే నిజం తెలీదు. ఇప్పుడు నిద్రాస్థితి ఎవరికి వాళ్ళకి అనుభవమా కాదా? దానికి పదాలు ఎందుకు? మీ అనుభవంలోకి వెళ్ళిపోండి. ఆ పదాలు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ పదాలని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే ఎలా చెబుదాము అని ప్రయత్నించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పదాలు ఉపయోగిస్తారు. పదాలను ఉపయోగించిన వాళ్ళ అర్థము, పదాలను విని అర్థం చేసుకుంటున్న వాళ్ళ అర్థాన్ని బట్టి కూడా, అంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ అర్థాలు మారిపోతుంటాయి. కాదు, ఇక్కడ మీరు పదాలన్నీ జాగ్రత్తగా అలా వింటూ ఆ స్థితిని అనుభవించండి. మీకు తెలిసినటువంటి స్థితులను అనుభవించండి. పదాలు వదిలేయండి, పదాడంబరం వదిలేయండి. అసలు అవాంగ్మానస గోచరము అన్నారు ఆత్మస్థితి గురించి. చక్కగా చెప్పారు, ఎవరో మోసం చేయలే. అవాంగ్మానస గోచరము అంటే ఏంటో తెలుసా? వాక్కుకి, వాంగ్మానస అన్నప్పుడు వాక్కు మనసు. వాక్కు అందదు, అంటే నోటితో చెప్పలేము, పంచేంద్రియములతో గ్రహించలేము, మనసుతో కూడా దాన్ని ఆలోచించి చింతించి పట్టుకోలేము. ఎందుకంటే మనసులో ఉందంతా మన పార్శ్యంతకే పచ్చడే. ఈ శరీరంతో మనం చేసినవి, ప్రపంచంలో గ్రహించినవన్నీ మనసులో ఉన్నాయి. ఆత్మ అనేది పేరే తప్ప అదొక పేరు. ఆత్మ శక్తి అనేది ఒక పేరు
తప్ప ఆ స్థితిని అనుభూతి చెందటమే తప్ప అది ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడానికి కుదరదు. ఇక్కడ ఉన్న వేటిలాగానూ ఉండదు అని మాత్రమే చెప్పగలం. అందుకని మీరు స్థితిని అనుభవం చెందాలి. అందుకని అలానే మరి ఎలాగోలా మాటలతోనే కన్వే చేసుకోవాలి మనుషులు. మాటలు సంపూర్ణార్థాన్ని ఇవ్వలేవు, అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాం. అందుకని రకరకాల అర్థాలు వస్తుంటాయి, రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తూ భావిస్తూ సందేహాలు తీర్చుకుంటూ కొద్ది కొద్దిగా ముందుకు ప్రయాణించడమే తప్ప ఇంకో దారి లేదు. అయితే సాధన చేసే వాళ్ళకే ఇది అనుభవం అవుతుంది. సాధన చేయకుండా ప్రశ్నలు వేస్తూ తెలుసుకుంటున్నాం అనుకోండి, ఎప్పటికీ అనుభవం కాదు. మీరు సాధన చేయకుండా లక్షల గ్రంథాలు చదవచ్చు, నాలాగే చెప్పగలుగుతారు, లేదా ఇంకొకళ్ళు ఎవరో మహాత్ములు చెప్పినట్టు చెప్పగలుగుతారు, కానీ అనుభవం రాదు. అనుభవం శరీరం పొందాలి. బెల్లం తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇలా మొత్తం విషయాలన్నీ వేల గ్రంథాలు చదివాం, కానీ ఒకటి కూడా మనం తినలేదు, ఆ రుచిని అనుభవించలేదు. ఏంటి ఉపయోగం? అసలు కారం అంటే ఏంటో తెలియాలిగా, ఘాటు అంటే ఏంటో తెలియాలిగా, ఉప్పు అంటే ఏంటో, ఉపదనం అంటే ఏంటో తెలియాలి, కమ్మదనం అంటే ఏంటో తెలియాలి, పులుపు అంటే ఏంటో తెలియాలి, తీపి అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియాలిగా. తెలియాలంటే ఏం చేయాలి? పుస్తకాల్లో చదివితే అది తెలుసుదా? కానీ తెలిసినట్టు మాట్లాడతాం. అది ఉప్పగా ఉంటుందండి, ఇది ఘాటుగా ఉంటుందండి, ఇది కారంగా ఉంటుందండి, ఇది చేదుగా ఉంటుందండి, ఇది పుల్లగా ఉంటుందండి, అది తెల్లగా ఉంటుందండి, ఇది నల్లగా ఉంటుందని పుస్తకాల్లో మనకు కనపడి మనకి ఆ చదివిందంతా చెబుతాం. నేను చెబుతున్నట్టే, నేను నన్నే పోల్చుకుంటున్నా చక్కగా, ఎందుకంటే నాకు అనుభవం అవ్వలేదు. అనుభవం అవ్వకపోతే మరి ఎందుకు చెబుతున్నావు అని కూడా మీరు అనొచ్చు. కొద్ది కొద్దిగా నేను ఆ వైపు వెళ్ళటానికి ప్రయత్నించుకుంటున్నా. అది హఠాత్తుగా దొరికేది కాదు. అది తపస్సులు చేసినా కూడా ఎన్ని జన్మలు పడతాయో తెలియదు. దానికి ప్రయత్నిస్తూ ఉండాల్సింది ఎవరైనా. అంటే అదేమి మనం వెళ్ళి ఒక స్వీట్ షాప్లో స్వీట్ కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి స్వీట్ కొనుక్కొని తినేసినట్టు అయ్యేది కాదు. అయ్యేదైతే అందరూ పొందేసేవాళ్ళు. కాబట్టి అందరూ ప్రయత్నించుకుంటూ ఉండాల్సింది. ఆ ప్రయత్నంలో నేను సాగుతున్న దాంట్లో నా మాటలు కొందరు సోదర సోదరీమణులు అర్థమవుతున్నాయి మాకు, మేము కూడా ప్రయత్నించుకుంటున్నాం, కొంచెం శాంతిగా ప్రశాంతంగా ముందు మా జీవితాలను హాయిగా గడుపుతున్నాము, ఉన్నంతలో విశ్రాంతిగా కొంచెం మనశ్శాంతి కల్పించుకుంటున్నాము అని అడుగుతున్నారు కనుక చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఒక సోదరుడు ప్రశ్న అడిగాడు కనుక చెబుతున్నా. ఎందుకని నేను కూడా వెతుక్కున్న ప్రపంచంలో ఎవరొకరు చెప్పేవాళ్ళు కావాలి. 35 ఏళ్ళు ఎంతోమంది చెప్పినవి విన్నా నేను. మరి వినకపోతే నాకంటే తెలుస్తుంది. అది గ్రంథరూపాల్లో లేని మహాత్ములు గ్రంథరూపాల్లో ఉన్నాయి. గ్రంథరూపాల్లో పుస్తకాలు చదువుకున్నా, ఉన్న మహాత్ములు చెప్పినవి విన్నా, ఇప్పుడు వింటా, ఇప్పుడు అప్పుడప్పుడు చదువుకుంటా. కాకపోతే శరీరం ఇప్పుడు చదవటానికి కళ్ళు సహకరించట్లేదు, వినటానికి శరీరము సహకరించట్లేదు. ఏదో సాధన చేసుకోవడానికి వీలుగా ప్రయత్నించుకుంటూ, మీరు ఎవరన్నా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, గతం నుంచి 35 ఏళ్ల నుంచి చదివిన విషయాలను మననం అవుతుంది నాకు మీరు అడిగిన ప్రశ్నలప్పుడు చెప్పినప్పుడు. లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని నా లోపలికి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా విందామన్నా, పూర్తిగా చదువుదామన్నా ఆసక్తులు కూడా నాకు ఉన్నాయి ఇప్పుడు. కానీ శరీరం సహకరించే స్థితి కూడా దాటుతుంది. వయసు పైబడింది, అనారోగ్యాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. అలా కొద్ది కొద్దిగా వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్తాం. ఏం వస్తుంది దానివల్ల అంటే, ముందు జీవితంలో ఒక మనశ్శాంతి ఉంటుంది, అధిక కోరికలు ఉండవు, అత్యధిక లాలసలు ఉండవు. మనుషులందరూ బాధపడేది ఎందుకు? ముందు అధికంగా డబ్బు కావాలి. నెంబర్ 1 ఫస్ట్ అందరికీ డబ్బు కావాలి. ఎంత కావాలంటే అనంతంగా కావాలి. ఎవరికైనా సరే అనంతంగా కావాలి, అంతులేదు, ఎంతైనా కావాలి. ఓకే, నెంబర్ 1 పాయింట్ ఇది ఎప్పుడు దుఃఖమే. ఎందుకని లిమిట్ లేకుండా ఉన్న కోరిక ఎప్పుడు దుఃఖమే. ఇక్కడికి చాలు అనేది ఉందనుకోండి, దానికి ఒక లిమిట్ ఉందనుకోండి, ఆ లిమిట్కి చేరిపోయినాక ఆగిపోతాం. అంటే ఇంకెక్కడ ఆగటం లేదు, డబ్బు విషయంలో ఆగటం లేదు. ఎంతైనా నాకు కావాలి, ఆగను కాబట్టి కదులుతానే ఉంటాను, సాగుతానే ఉంటాను. లిమిట్ లేదు కాబట్టి ఎప్పుడు అసంతృప్తిగా దుఃఖంగానే ఉంటాను. ఎంత వచ్చినా సుఖపడను. ఎందుకు ఎంత వచ్చినా సుఖపడను అంటే, ఎంత కావాలి అన్నది నేనే గేట్ పెట్టుకోలేదుగా. ఇదే ఆధ్యాత్మికత చెప్పేది. అంతే, చూపిస్తుంది. అది ఊరికిన విషయం చెబుతుంది అంతే. జీవిత దుఃఖాలకు కారణం చెబుతుంది. నీకు నువ్వే దుఃఖం తయారు చేసుకుంటున్నావు అని.
మనమేదో అనంత ఆత్మశక్తిలో కలిసిపోలేకపోవచ్చు, ఈ చిన్న విషయాలు చాలు కదా. చక్కగా అలాంటి దుఃఖం పోగొట్టుకున్నా నేను. డబ్బు విషయంలో దుఃఖం పోయింది నాకు, చాలు. నాకు తినటానికి ఏది తిన్నా పర్వాలా, కడుపుకి ఆ రోజు ఆకలికి దొరికితే చాలు నాకు. అలానే నాకు ఉంది అది. నేనేం గొప్పగా కూడా చెప్పట్లా, నాకు ఉంది, తినడానికి ఉంది, సరిపోయింది, చాలు నాకు. ఏం తింటున్నావు అనేది ఆడంబరాలతో అసలు పనే లేదు నాకు. ఇక తినటానికి చాలు అన్నప్పుడు బట్టలో కట్టుకోవటం ఇలాంటి సామాన్య విషయాలలో 100కి 90 విషయాలు ఆగిపోయింది నాకు. ఎందుకు ఆగినాయి అంటే ఇదిగో దీంట్లోనే ఆగినాయి. ఇలా మీరు ఎవరైనా ఆపుకోగలిగితే మీరు కూడా సుఖపడతారు. నాకు ఆగింది కనుక, అందులో నేను సుఖాన్ని పొందుతున్నాను కనుక, ఆ దుఃఖం పోయింది కనుక. సుఖాన్ని పొందడం అంటే ఏంటి? దుఃఖం లేకపోవటమే. ఇప్పుడు ఏదో నాకు వేళకింత ఆకలేసినప్పుడు ఎంత దొరికింది, ఆ దొరికింది నా ఆరోగ్యాన్ని పాడు చేయకుండా, అనారోగ్యం కలిగించకుండా సరిపోను తింటున్నాను. ఆ తిండికి మాకు విపరీతమైన ఆడంబర ఖర్చులు ఏమీ ఉండవు. ఎందుకని అసలు విపరీతంగా తినే స్థితే లేదు. ఆరోగ్యమే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. విపరీతంగా తింటే అనారోగ్యాలు వస్తాయి, అది కూడా తెలిసింది ఎంత జీవితకాలంలో. ఇదంతా ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ ఆరోగ్య అనారోగ్యాలేంటి, నీ మానసిక స్థితిగతులేంటి, నీ గుణగణాలేంటి, ఇవన్నీ చెప్పుద్ది. అంతే తప్ప ఆధ్యాత్మికత ఏదో ఆకాశంలో చుక్కలను తెచ్చి నీ జడలో పెడతాను, నీ జేబులో పెడతానని చెప్పదు. అలా ఎవరైనా చెప్తే నమ్మబాకండి, అవి మోసాలు. అలాగే ఆధ్యాత్మికత నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకో, ఈ మతాన్ని నమ్ముకో, ఈ గురువుని నమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి, కోరికలు తీరుతాయి, ఇలా ఎప్పుడు ఎక్కడ ఆధ్యాత్మికత అసలు చెప్పలా. అలా చెప్పబడిందంతా కూడా మీరు మోసపోతున్న విధానం. అది ఎవరు తయారు చేశారో వాళ్ళే దానికి బాధ్యులు. ఆధ్యాత్మికత ఎప్పుడు నీ స్వశక్తి మీద నువ్వేం పొందుతావో అదే నీది అని చెప్పింది. ఆ స్వశక్తి మీద పొందేదాంతో తృప్తిపడు అని చెప్పింది. అందుకని ఆధ్యాత్మికతలో మొట్టమొదటిలోనే చెప్పారు, ఆధ్యాత్మిక సాధకులైన భక్తులైనా మామూలులైనా సిద్ధుల వైపు వెళ్ళకండి అని చెప్పారు. సిద్ధులు అంటే ఏంటి? నువ్వు కష్టపడకుండా నీకేదో వచ్చేస్తుంది, నువ్వు గాలిలో నడవచ్చు, నీళ్ళ మీద నడవచ్చు, నీకు డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు అనుకుంటే అయిపోద్ది, నువ్వు చెప్పినవన్నీ జరిగిపోతాయి, నువ్వు ఏదైనా చేయగల శక్తివంతుడు అయిపోతావు. ఇలాంటి సిద్ధులు చెప్పారు. ఆ సిద్ధుల్ని రకరకాలుగా చెప్పారు. ఎందుకు చెప్పారు తెలీదు. వాటి నేను ఖండించట్లా, అవునంటలా, కాదంటలా, చెప్పారు. అవి ఉన్నవని చెప్పారు. అందుకే ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. వాటిని పట్టుకొని చాలామంది అవన్నీ మేము చేస్తామని తిరుగుతున్నారు. కానీ ఆధ్యాత్మికతలో, నిజమైనటువంటి జ్ఞాన మార్గంలో, అదే ఆధ్యాత్మికతలో అవి చెప్పిన వాళ్ళే చెప్పారు, సిద్ధుల జోలికి వెళ్ళకండి, మీరు మామూలు జీవితం జీవించండి. అసలు అటువైపు వెళ్ళకండి, అది భ్రష్ట మార్గం. ఎవరైతే సిద్ధుల వైపు వెళ్తారో వాళ్ళు భ్రష్టత్వాన్ని పొందుతారు అని చెప్పారు. అంటే ఏంటి? మొత్తం కోల్పోతారు, జీవితం నాశనం అయిపోద్ది, మనసు పాడైపోద్ది, అల్లకల్లోలం అయిపోతారు అని. ఆధ్యాత్మికత అనేది జీవితానికి భిన్నమైనది కాదు. మన జీవితమే ఆధ్యాత్మికత. జీవితం చచ్చినట్టు ఇక్కడ ఆయువు ఉన్నన్నాళ్ళు ఉండాల్సిందే, చచ్చే వరకు చచ్చినట్టు బతకాల్సిందే. అలా బతకాలి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ముందు మనకి అందరికీ నిరంతరం డబ్బు కావాలి. ఎంత కావాలి అంటే నాకు ఎంత వస్తున్నా దానికంటే ఎక్కువ కావాలి. కొంచెం ఇప్పుడు నాకు ఎంత వస్తున్నా దానికంటే ఎక్కువ కావాలి. ఇది నాకు సరిపోవట్లేదు, సంతృప్తి అవ్వట్లేదు. కాబట్టి నీకు ఎప్పుడు ఎంత వస్తున్నా దానికంటే ఎక్కువ కావాలనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు బాధలో ఉంటావు, దుఃఖంలో ఉంటావు, ప్రయత్నంలో ఉంటావు, నీకు అశాంతిగానే ఉంటుంది. ఎప్పుడు ప్రయత్నిస్తూ సరిపోవటం లేదు అన్నోడికి అశాంతిగా ఏముంటుంది చెప్పండి? అసలు తృప్తి ఎవరికి ఉంటుంది? నాకు సరిపోయింది అనుకున్నాడు తృప్తిగా ఉంటాడు. ఆధ్యాత్మికత అదే చెబుతుంది. ఎప్పుడూ సరిపోలేదంటూ వెళ్తున్నావు. నువ్వు సరిపోలేదంటే నీకు ఇక్కడ ఇచ్చేవాడు ఎవడో లేడు. నీ ప్రయత్నంతో వచ్చిందే నువ్వు సరిపెట్టుకోవాలి, అంతే. అదే నీ ప్రయత్నం. నీ శారీరక బలం, నీ మానసిక బలం, నీ బుద్ధి బలం అంటే తెలివి, అంతే. నీకున్నాయి అయ్యా, వాటితో ఏమొస్తే సరిపెట్టుకోవాలి. ఇలా మనం సరిపెట్టుకోలేకపోతున్నాం, అది ప్రాబ్లం. ఆధ్యాత్మికత ఏమంటుందంటే దుఃఖానికి కారణం ఎవరో కాదు, నువ్వు సరిపెట్టుకోలేకపోతున్నావు. నీ లోపల ఎంత వచ్చినా, ఇప్పుడు డబ్బు ఎంత కావాలి, ఎంత వచ్చినా అంతకంటే కొంచెం ఎక్కువ కావాలండి, అయిపోయింది. జీవితం మొత్తం ఇంత, చచ్చే వరకు ఇంతే. ఇంకా అంటే ధన విషయంలో నీకు సుఖం ఉండదు, అశాంతే ఉంటుంది, బాధే ఉంటుంది, సింపుల్. ఇంకా మిగిలిన మనుషులు, కుటుంబం, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంతున్నా ఇంకొంచెం మంచిగా ఉండాలండి అని నాతో. ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో ఎంతున్నా వీళ్ళు ఇంకొంచెం బాధ పెడతానే ఉన్నారు నా మనసులో, ఇంకొంచెం మంచిగా ఉండాలి నాతో, ఇది నాకు సంతృప్తి కలిగించట్లేదు వీళ్ళు ఉండే విధానం, ఇంకొంచెం మంచిగా ఉండాలి.
నాకు ఇంకొంచెం మంచి కావాలి చుట్టూ ఉన్న మనుషుల నుంచి, ఎంత వస్తున్నా ఇంకొంచెం కావాలి. మళ్ళీ ఇక్కడ అంతే, తృప్తి లేదు, గేట్ లేదు అక్కడ. కాబట్టి మళ్ళీ అది దుఃఖమే. మనుషులందరూ చచ్చే వరకు మనుషులతోనే ఉండాలి, మనుషులే ఉంటారు. మనుషులు అన్నాక రకరకాల ప్రవర్తనలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సర్దుబాటు గుణం ఉండి తృప్తి ఉన్న వాళ్ళకి సుఖం ఉంటుంది, లేని వాళ్ళకి ఉండదు. ఇదే ఆధ్యాత్మికత చెబుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నాకు ఎంత ఉన్నా ఇంతకంటే ఎక్కువ ధనం కావాలి కాబట్టి దీనికి అడ్డదారులు ఏమన్నా ఉన్నాయా? ఎక్కడైనా ఏదైనా మహిమలు మాయలతో అడ్డదారుల్లోకి వెళ్తే అని తెచ్చుకోవచ్చా? ఏంటి ఆధ్యాత్మికతలో భక్తిలో అడ్డదారులు ఎత్తుకుతున్నాం, భౌతికంలో అడ్డదారులు కుదిరిని అన్ని చేస్తున్నాం, తొక్కేస్తున్నాం. చెడు అంటారు దాన్ని. ఆ చెడుకు ఫలితాలు వస్తాయి. భౌతికంలో అడ్డదారులు ఉన్నాయని ఎత్తికిన వాళ్ళందరూ ఉన్న డబ్బు పోగొట్టుకుంటారు. వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళ చేతులు ఏదో పెట్టి ఉన్నాయి కూడా పోగొట్టుకుంటారు. సంతృప్తి అనేది నీ హృదయంలో లేకపోతే, నీ ప్రయత్నంతో నీకు వచ్చేది నీకు సరిపోకపోతే, అది ఏదైనా ఇంకా నీకు దుఃఖమే, బాధే. ఈ విషయాన్ని చెబుతుంది ఆధ్యాత్మికత. అంతే, ఇంకేం లేదు అక్కడ, అద్భుతమేం లేదు. అది మన హృదయంలోనే ఉంది. సంతృప్తిని ఏర్పరుచుకో అని చెబుతుంది. ఎక్కడో చోట ఏర్పరుచుకో, ఇది ఇలాగే ఉంటుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన ఆకాశం నుంచి రాలిపడవో. నీ ప్రయత్నము చేత నీవేమి పొందగలిగావో అవి మాత్రమే నీవి. అలా మనుషుల నుంచి ఇంకొంచెం ఎక్కువ కావాలి, మనుషులందరూ ఇంకొంచెం నాతో మంచిగా ఉండాలి. సుఖాలు, పంచేంద్రియ సుఖాలు ఇప్పుడు అనుభవించేవన్నీ సరిపోవట్లేదండి, ఇంకొంచెం ఎక్కువ కావాలి. అన్నీ ఇంకొంచెం 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 ఎక్కువ కావాలండి. నాకు చెడులు అసలు రాకూడదండి నా వైపు. నాకు ఎప్పుడు అన్నీ ఇంకొంచెం ఎక్కువ కావాలి. మొత్తం మనుషులందరూ ఇలాగే అనుకుంటే, అసలు అందరూ వదిలేండి, ఒక్క మనిషిని తీసుకుందాం, ఇలాగే అనుకుంటే అన్నీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే అసలు నీకు ఎప్పుడు సంతృప్తి వస్తుంది? అన్నీ ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఇంకొంచెం ఎక్కువ కావాలి. అది ఎంత వచ్చినా ఇంకొంచెం ఎక్కువ కావాలంటావు. ఇది ఎలాంటిదంటే, గోడ మీద ఏదైనా ఒక పని చేద్దామని రేపు చేద్దామని రాసుకున్నాం. ఎప్పుడు వెళ్ళి చదివినా అది రేపు చేద్దామే. ఇవాళ రాసుకున్నాం రేపు చేద్దామని, రేపు వెళ్ళి చూసాం అక్కడ, ఓహో రేపు చేద్దాం కదా, అయితే రేపు చేద్దామని ఆగాం. మళ్ళీ రేపు వెళ్ళాం, అక్కడ రేపు చేద్దాం. ఎప్పుడుగా పని చేయవు, రేపు చేయటం. ఇంకా ఎప్పటికీ రేపు ఉంటుందిగా. అలాగే ఎంత వచ్చినా ఇంకొంచెం కావాలి అంటే, ఎంత వచ్చినా ఇంకొంచెం ఇంకొంచెం వెళ్తానే ఉంటాం ముందుకు. వెళ్తున్నాం, చూసుకోండి, మన జీవన ప్రవాహం అలాగే సాగుతుంది. దాన్ని ఆధ్యాత్మికత చెబుతుంది తప్ప, నీకు అడ్డదారుల్లోనూ నీ నెత్తి మీద పూల వర్షం లాగా డబ్బుల వర్షం కురిపించేసి, సుఖాల వర్షం కురిపించేసి, నీకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చేసి అద్భుతాలు ఇక్కడ ఏమీ లేవు. అదేదో నువ్వే చేసుకోవాలి. ఏంటి నువ్వు చేసుకోవాలి? నీ శారీరక మానసిక బుద్ధి అంటే తెలివి ప్రజ్ఞ ఉన్నాయో వాటితో వాటిని ఉపయోగించుకొని నీకేం దొరికిందో అది వాటితో సంతృప్తిగా ఉండు. నిన్నేం సాధించుకోవద్దు, అసలు ఏమి చేయొద్దని ఎవరూ చెప్పలే. అంతకంటే జరగదు అని చెబుతున్నారు ఇక్కడ. వాటితో సంతృప్తిగా ఉండాలి. ఆ సంతృప్తిని నేర్పేది ఆధ్యాత్మికత. అయితే ఇక్కడ మళ్ళీ ఈ సంతృప్తిని నేర్పుతూ అనంత ఆత్మతత్వాన్ని ఎందుకు చెప్పారంటే, శరీరం మరణిస్తుంది, నేను మరణించిపోతాను అన్న భావనలో మనుషులు ఉంటారు. అదొక భయం ఉంది మనిషికి, శరీర మరణం. ఎందుకంటే శరీరం కదులుతూ ప్రయాణిస్తూ ఎప్పుడు ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంది, వయసు పెరుగుతూనే ఉంది. మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా వృద్ధాప్యం వచ్చి మరణం తప్పదు. అప్పుడు చెప్పారు, మరణం అనేది శరీరానికి అంటే అది ఒక మార్పే తప్ప నువ్వు నశించవు, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తివి అని. అది నువ్వు తెలుసుకున్నా ప్రాణశక్తివే, తెలుసుకోకపోయినా ప్రాణశక్తివే. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అనంత ఆత్మశక్తివే. ముందు జీవితాన్ని మార్చడం కుదరదు. కానీ నువ్వు తెలిసేసుకున్నావు నేను అనంత ఆత్మశక్తిని అని, అప్పుడే నీ జీవితం మారిపోదు. శరీరం ఉన్నంత కాలం నువ్వు శరీరంతో ఇలా బతకాల్సిందే. నీకేం మార్పులు రావు, అద్భుతాలు ఏం జరగవు, ఏ అద్భుతము చేయలేవు కూడా నువ్వు. ఒకవేళ నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకుంటే నువ్వు అద్భుతాలు చేయొచ్చు, మహిమలు చేయొచ్చు అనుకున్నావేమో. ఏం ఉండవు అసలు, అవన్నీ మోసాలే. ఎవరు ఎక్కడ చేసినా మోసాలే, నిండు మోసాలు. నువ్వు అనంత ఆత్మశక్తిని అనేది ఒక భావన చెప్పారు నీకు. ఇప్పుడు తండ్రి అనేది ఏంటి? పిల్లలు పుట్టినాక ఓ భావన, అంతకుముందు అదే మనిషి అతను. తల్లి అనేది పిల్లలు పుట్టినాక ఓ భావన, పుట్టకముందు అనేది అదే మనిషి. స్థితి మారింది ఇక్కడ పుట్టుకల వలన. కొడుకు అన్నప్పుడు మా నాన్న దగ్గర ఒక భావన, తండ్రి అన్నప్పుడు ఇంకో భావన. ఒకే మనిషికి భావనలన్నీ, భార్య అని ఒక భావన, భర్త అని ఒక భావన. భావనలు మారుతున్నాయి అంతే, భావ మార్పు. అలాగే
నేను ఈ శరీరము కాదు, శక్తిని, అనంతాత్మశక్తిని అనేది భావ మార్పే తప్ప శక్తి అయిపోగానే అద్భుతాలు అయిపోయి ఇప్పుడు నువ్వు సృష్టి అంతా నీ ఇష్టం వచ్చినట్టు నడిపించేసి సృష్టి అంతటికి నాయకుడు అయిపోయి, నాయకురాలు అయిపోయి, మొత్తం సర్వశక్తులు నీ అధీనంలోకి వచ్చేసి సినిమాల్లో చూపించినట్టుగా ఏముండదు. ఇక్కడ మామూలుగానే ఉంటాం. కాకపోతే ఆ విషయం తెలిసినప్పుడు శరీర నశింపు భయం కొంత తగ్గుద్ది. ఎందుకని? నేను శరీరాన్ని అనుకున్నప్పుడు మొత్తంగా పోతానన్న భయం ఉంటుంది. కాదు, నేను శక్తిని అని తెలుసుకున్నప్పుడు నాకు చావు లేదు, కానీ నేను ధరించిన ఈ శరీరం పోతుంది అన్నప్పుడు కొంత ఆ భావనలోకి వెళ్ళాం కనుక, నేను అనంతాత్మశక్తిని భావనలోకి వెళ్ళాం కనుక, అంటే వెళ్ళగలిగిన వాళ్ళకి శారీరక పరమైనటువంటి మరణ భయం కొంత తగ్గుద్ది. మొత్తమేం పోదు, అదే ఉంటుంది. ఎందుకని? అన్నం తింటున్నారుగా. ఇప్పుడు మొత్తం పోయేటట్టయితే ఆహారం తినరు. ఆహారం తింటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, నిద్రపోతున్నారు, శారీరక అనారోగ్యాలు పడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, నవ్వొస్తే నవ్వుతున్నారు, వాళ్ళకి బాధలు తెలుస్తున్నాయి. కాకపోతే ఇవి సామాన్య మానవుల కంటే చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకని? సామాన్య మానవుడు నేనే శరీరం అనుకుంటున్నాడు. నేను శక్తి నేను తెలుసుకున్న వాళ్ళు జీవన్ముక్తులు అన్నారు. అంటే అన్నీ ఉంటాయి, మనలాంటి భావాలు అన్నీ ఉంటాయి, కానీ వాటన్నింటి మీద అదుపు ఉంటుంది. ఎందుకనంటే ఇవి నేను కాదు. ఇప్పుడు పూర్వం రథాలు, గుర్రాలు వేసుకొని తోలుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎడ్ల బళ్ళు ఉంటాయి అక్కడక్కడ. ఎద్దుల్ని కట్టి బళ్ళు నడుపుతూ ఉంటారు పల్లెటూరులో, సామాన్లు సరుకులు మోసుకోవడానికి. లేదా రథాలను చూస్తే ఆ గుర్రాలకు సంబంధించిన తాళ్ళన్నీ గుర్రం తోలే ఆయన చేతిలో ఉంటాయి. ఆ గుర్రం ఎటెళ్ళాలి, ఆ రథం ఎటెళ్ళాలి అనుకున్నప్పుడు అటువైపు గుర్రపు తాడుని కదుపుతాడు ఆయన. కదిపినప్పుడు దానికి అర్థం అవుద్ది గుర్రం ఇటు తిప్పుకోవాలి. అలాగే ఎద్దుల బండి వెళ్తున్నప్పుడు 2 ఎద్దులు కట్టి తీసుకెళ్తా ఉంటాయి. ఆ తాడు లాగినప్పుడు తెలుస్తుంది ఆ ఎద్దులకి, ఓహో మేము ఇటు తిరగాలి ఇలా వెళ్ళాలని, స్పీడ్ వెళ్ళాలి, స్లో అవ్వాలని తాడు మొత్తం కదలికలు అక్కడ ఉంది. ఆ తాడుతో ఎద్దులకు అర్థమవుద్ది. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినప్పుడు మన శరీరం యొక్క పంచేంద్రియముల యొక్క మనసు యొక్క కళ్ళెములు మనిషి చేతిలోకి వస్తాయి. ఆ మనిషి చేతిలోకి అప్పుడు ఇంద్రియాలను ఎలా కదపాలి, ఎటు కదపాలి, మనసుని ఎంత కదపాలి, ఎటు కదపాలి, దుఃఖానికి ఎంత కదపాలి, సుఖానికి ఎంత కదపాలి అనే అదుపు ఆయన దగ్గర ఉంటుంది. అంతే తప్ప భావాలన్నీ వస్తాయి. ఒక మామూలు మనిషికి వచ్చిన అన్ని భావాలు జీవన్ముక్తుడికి కూడా ఉంటాయి, ఆ భావం తెలిసినాక కూడా. కానీ అదుపు వచ్చింది, కళ్ళాలు ఆయన చేతిలోకి వచ్చినాయి. మనసు కళ్ళాలు, ఇంద్రియాల కళ్ళాలు, శరీర కళ్ళాలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. దాన్ని బట్టి కదుపుతాడు. కానీ అన్ని భావాలు తెలుస్తాయి. అసలు తెలియపోవటం అనేదే ఉండదు. శరీరం ఉన్నంతకాలం ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా అన్నం తినాల్సిందే, ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే, ఎవరైనా నిద్రపోవాల్సిందే. మిగిలిన ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ గుణము, వాళ్ళ తత్వము మీద ఆధారపడి ఉంది. ఒక్కొక్కళ్ళకి జీవన్ముక్త స్థితిని పొందినటువంటి అనేక మంది అనేక కార్యాలు చేశారు. కొంతమంది ఏ కార్యాలు చేయకుండా నిశ్చలంగా కూర్చున్నారు. దీనికి కారణాలు ఏమి లేవు. వాళ్ళ అదుపు వాళ్ళ దగ్గర ఉంది, కళ్యాలు ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కదుపుకున్నారు, వద్దనుకున్న వాళ్ళు కూర్చున్నారు. కానీ స్థితి, శారీరక స్థితి అయితే గాలి పీల్చుకోవాల్సిందే, నీరు తాగాల్సిందే, అన్నం తినాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే, నిద్రపోవాల్సిందే. ఒక మనిషికి, శరీరం ఉన్న మనిషికి నేను ఆత్మశక్తిని తెలియని మనిషికి ఏ భావాలు కలిగితే అవన్నీ వాళ్ళకి కలుగుతాయి. వాళ్ళకి అదుపు ఉంటుంది, వీళ్ళకి అదుపు లేదంతే. వీళ్ళ మీద అదుపు లేదు. నేను శరీరమే, నేను ఇంద్రియాలే, నేను కోరికలే, నేను భావాలే, నేను మనసే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళకు అనుకూలంగా జరిగినప్పుడు సుఖపడుతున్నారు, ప్రతికూలంగా జరిగినప్పుడు దుఃఖపడుతున్నారు తప్ప ఇక్కడ మహిమలు మాయలు ఏమి లేవు. భావ మార్పు జరుగుద్ది అంతే ఆత్మజ్ఞానం అంటే. ఇంకేం ఉండదు. అది చదువు, ఒక ఆధ్యాత్మిక చదువు. అది చిన్నప్పుడు పుట్టాం, తల్లిదండ్రులకు పుట్టాం, మా అమ్మ మా నాన్న అంటే పెరిగాం. అప్పుడు మనం ఎవరు? బిడ్డ. వాళ్ళకి మనకు తెలిసిందేంటి? మా అమ్మ నాన్నే. తర్వాత స్కూల్లో వేసారు, మాస్టర్లు తెలిసారు, స్నేహితులు వచ్చారు, వాళ్ళు తెలిసారు. అలా ఎదుగుతూ వెళ్ళాం. మళ్ళీ మారింది. అక్కడ విద్యార్థి అయ్యాం. అక్కడ బిడ్డల్లో విద్యార్థి అయ్యాడు. అంటే ఇక్కడ బిడ్డ పోర్షన్ ఉంది, అక్కడ విద్యార్థి పోర్షన్ ఉంది. ఆ విద్యలో చదువుకుంటూ స్నేహితులు అయ్యారు. మళ్ళీ స్నేహితుడు పోర్షన్ ఉంది, స్నేహితురాలు పోర్షన్ ఉంది. అలా ఎదుగుతూ పెద్దోళ్ళం అయ్యాం. విద్యార్థి పోర్షన్ ఉంది, స్నేహితుల పోర్షన్ ఉంది, స్నేహితురాలు పోర్షన్ ఉంది, బిడ్డ పోర్షన్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళి వివాహం చేసుకున్నాం.
లేదా ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం, అప్పుడు ఉద్యోగ పోర్షన్ ఉంది. వ్యక్తి ఒకటే, అప్పుడు ఒక ఉద్యోగ పోర్షన్ వచ్చింది. అంటే బిడ్డ పోర్షన్ అలాగే ఉంది, బేసిక్ పోర్షన్ అది. బిడ్డ పోర్షన్ అలాగే ఉంది. విద్యార్థి అయ్యాడు, విద్యార్థిరాలు అయ్యింది. విద్యార్థి పోర్షన్ నుంచి స్నేహితురాలు పోర్షన్ కలిసింది. అక్కడి నుంచి ఉద్యోగి పోర్షన్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి భార్య భర్త పోర్షన్ వచ్చింది. అక్కడి నుంచి తల్లిదండ్రుల పోర్షన్ వచ్చింది పిల్లలు పుట్టినాక. ఒకే వ్యక్తికి భావ మార్పులు జరుగుతున్నాయి స్థితి గతులను బట్టి. భౌతికంలో ఇన్ని భావ మార్పులు ఎలా జరుగుతున్నాయో ఆధ్యాత్మికంలో నేను అనంత ఆత్మశక్తిని అనే భావ మార్పు ఆఖరి మార్పు అది. ఎందుకని ఆ తర్వాత లేదు, అనంతం మొత్తం నేనే అయిపోయినప్పుడు ఇంకా భావ మార్పు తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. మొత్తంగా ఉన్న విశ్వశక్తి అంతా నేనే అనే భావ మార్పు. మొత్తం నేనే అయిపోయినప్పుడు ఇంక భావ మార్పు తెచ్చుకోవడానికి ఉంది. ఇంకా అసలు కొత్తగా తెచ్చుకోవడానికి స్థితే లేదు ఇంకోటి విశ్వంలో. ఉన్నదంతా నేనే అన్న భావనలోకి వెళ్ళి ఒక భావం, అది భావ మార్పు అంతే. భావ మార్పు వచ్చినాక ఏమవుద్ది, దానికి తగ్గట్టు స్పందిస్తాం. బిడ్డకి తగ్గట్టు స్పందించాం, విద్యార్థికి తగ్గట్టు స్పందించాం, స్నేహితులకి తగ్గట్టు స్పందించాం, ఉద్యోగికి తగ్గట్టు స్పందించాం, భార్యగా భర్తగా అలా స్పందిస్తున్నాం, తల్లిదండ్రులుగా ఇలా స్పందిస్తున్నాం. ఇవన్నీ స్పందనలేగా, కానీ ఒకే మనిషిగా. అదే భావ మార్పు. ఆ పరిస్థితులకు తగ్గట్టు అక్కడ ఆ పనులు చేస్తున్నాం. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న భావ మార్పు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాం. మరి శరీరం ఉందిగా, నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసిన బేసిక్ శరీరం ఉందిగా. ఇప్పుడు బేసిక్గా నేను బిడ్డనే, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డ అనే పోర్షన్ నుంచి ఇన్ని జరుగుతాయి వెళ్ళినాయి. మళ్ళీ నాకు బిడ్డలు వచ్చి నేను కూడా తల్లిదండ్రులు అయ్యాను. కానీ బిడ్డ అనే పోర్షన్ నాది అలాగే ఉంది. ఎప్పటికీ నేను బిడ్డ అనేటువంటి మూలసూత్రం నుంచి తప్పుకోలే. నాకు తల్లిదండ్రులు ఉన్నారని నాకు ఎప్పుడు తెలుసు, నేను బిడ్డనని నాకు ఎప్పుడు తెలుసు. అలాగే నేను శరీరం అనే బేసిక్ ప్రిన్సిపల్ తప్పదు. శరీరం ఉన్నంత వరకు నువ్వు శరీరానివే, నువ్వు జీవన్ముక్తుడైన నేను అనంత ఆత్మశక్తిని నీకు తెలిసిన నేను జీవన్ముక్తురాలైన. అందులో ఏం అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. అదేదో గొప్ప పదాలుగా వాటిని భాషా పదాలు తీసుకోబాకండి. జీవితం మామూలుగానే ఉంటుంది. అర్థం అవడానికి పదాలు మనోళ్ళు కల్పించారు మహాత్ములు. ఒక్కొక్క స్థితి తెలియాలి కాబట్టి ఆ స్థితిని పొంది జీవిస్తున్నాయని జీవన్ముక్తుడు అన్నారు. పదం తెలియాలిగా, ఒక స్థితిని సూచించడానికి తండ్రి అన్నారు, తల్లి అన్నారు, బిడ్డ అన్నారు, అన్న అన్నారు, తమ్ముడు అన్నారు. అలాగే అక్కడ పదాలు పెట్టారు. ఇవన్నీ గుర్తింపు పదాలు. కాబట్టి అక్కడ కొత్తగా జరిగేది ఏమీ ఉండదు. నేను బిడ్డను అన్నటువంటి మూల సూత్రం ఎలా ఉంటుందో అలాగే నేను శరీరాన్ని అన్న మూల సూత్రం ఎక్కడికి పోదు. ఆ మూల సూత్రం నువ్వు జీవన్ముక్తుడు అయినా పోదు, జీవన్ముక్తురాలు అయినా పోదు. కాబట్టి జీవన్ముక్తులు కూడా భోంచేయాలి, శరీరాన్ని నిలుపుకోవాలి, ఊపిరి పీల్చుకోవాలి, దీనికి వచ్చే అనారోగ్య బాధలన్నీ అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, నిద్రపోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. సర్వము తప్పదు. మరి ఏం తప్పిందండి ఆ స్థితిని పొందితే? ఇదిగో ఈ పరిగెత్తుతున్నామే, డబ్బు సరిపోవట్లేదు, సుఖాలు సరిపోవట్లేదు, భోగాలు సరిపోవట్లేదు, కోరికలు సరిపోవట్లేదు, ప్రపంచం అంతా నా మాట వింటలేదు అనేది పెంచుకుంటూ వెళ్తున్నామే, దుఃఖాలు కల్పించుకుంటున్నామే, అవి తగ్గుతాయి. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మొత్తంగా అసలు జీవన్ముక్త స్థితిని పొందక్కర్లే. నువ్వు జ్ఞానం పెరుగుతూ ఆ మార్గ ప్రయాణం సాగుతుంటేనే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. నేను చెప్పాక నాకు అన్ని కొద్దిగా తగ్గినాయి. ఒక మనిషికి ఉండే సమస్త చెడు గుణాలు నాలో ఉన్నాయి, సమస్త మంచి గుణాలు నాలో ఉన్నాయి. కానీ నాలో ఉన్నటువంటి సమస్త చెడు గుణాలు 80% తగ్గిపోయినాయి. ఇంకా నేను ఆ స్థితిని పొందలా, ప్రయాణంలో తగ్గిపోయినది అర్థమవుతుంటే. అవును, నిజమే కదా, మనమే ఇలా ధనమని పరుగులు పెడుతున్నాం, కోరికలని పరుగులు పెడుతున్నాం, అందరూ నా మాట వినాలనుకుంటున్నాం, నాకు అనుకూలతలు కావాలనుకుంటున్నాం, చిన్నప్పటి నుంచి ఇలాగే బతుకుతున్నాం. ఇదంతా మనం కల్పించుకున్న దుఃఖమే. కానీ అనేక లక్షల కోట్ల సార్లు విని, అనేక ఉపమానాలతో మహాత్ములు బోధించినవన్నీ విని చదివి అనేకం తెలుసుకునేటప్పటికి లోపల మనసు కొద్దిగా ఉపశమిస్తుంది. ఈ కొద్దిగా ఉపశమించడానికి 35 ఏళ్ళు పెట్టింది. మీరు ఒకటి సత్సంగం వినేసి మారిపోవచ్చు అనుకోకండి, అసలు జరగదు. ఒక సత్యతని అలా తెలుసుకుంటూ ప్రయాణించాలి. అలా నిదానంగా పోతాయి. అయితే అది అనుభూతి చెందాలి. అవునా కాదా? ఇప్పుడు నేను డబ్బు కోసం పరుగులు పెడుతుంది నిజమా కాదా? ఎంత వచ్చినా నాకు తృప్తి లేదు, ఇంకొంచెం కావాలన్నది నిజమా కాదా? దాన్ని గతంతో పోలి చూసుకోండి, మీ గడిచొచ్చిన జీవితంతో పోలి చూసుకోండి. అలాగే సుఖాలు, భోగాలు,
కావలసిన కోరికలు ఇవన్నీ ఇంకొంచెం అని ముందుకు వెళ్తున్నానా లేదా మనకే తెలుస్తుంది ఏముంది అందులో. అలా ఎప్పుడు ఇంకొంచెం అని ముందుకెళ్ళేవాడికి తృప్తి ఎలా ఉంటుంది అసలు? అంతే కదా, సింపుల్ కదా. మననే నడుస్తున్నామండి, ఫలానా చోటకి వెళ్ళాలని చెప్పారు, వచ్చేయండి అన్నారు, అడ్రస్ చెప్పారు, నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు మనతో. ఆ దగ్గరికి వచ్చేసరి ఇంకొంచెం ముందుకు వస్తే సరిపోద్ది అన్నారు, వెళ్ళాం. దగ్గరికి వచ్చేసరి ఇంకొంచెం సరిపోద్ది ముందుకు వస్తే అంటున్నారు. ఎప్పటికప్పుడు ఇదే చెబుతున్నారు. మనం నడుస్తూనే ఉన్నాం, నడకాగల గమ్యం చేరలా. ఎప్పటికీ ఇంకొంచెం ముందుకు వచ్చేసారి దగ్గరికి అని చెబుతున్నారు. ఇంకొంచెం ముందుకు రండి అన్నారు. ఎంత ఇంకొంచెం ముందుకు వెళ్తారు? ఎంతసేపు వెళ్తారు? ఎన్నాళ్ళు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళగలం? అందుకని సృష్టి ఏం చేసిందో తెలుసా? అసలు నువ్వు ఆగిపోయే స్థితి ఒకటి పెట్టింది, వృద్ధాప్యం అని. ఎందుకని? శరీరంలో యవ్వనం ఉండబట్టి, శక్తి ఉండబట్టి, ఇంద్రియాలన్నీ బాగా పనిచేయబట్టి కదా నువ్వు ఇంకొంచెం అని పరుగు పెడుతున్నావు. ఇప్పుడు అసలు ఆ యవ్వన స్థితిని కరిగిస్తూ తగ్గిస్తూ వృద్ధాప్య స్థితిని ఇస్తూ చెబుతుంది, ఇదిగో ఆపేస్తున్నాను, ఇప్పుడైనా నువ్వు ఆగటం నేర్చుకోని. సృష్టి బోధేది. కానీ మనం అప్పుడు కూడా నేర్చుకోవట్లేదు. అప్పుడు దుఃఖపడుతున్నాం, అయ్యో నేను తినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, పొందలేకపోతున్నాను, నాయనో బోల్డ్ సమకూర్చుకున్నాను, ఎంతో డబ్బు సంపాదించాను, ఎన్నో భోగాలు అనుభవించడానికి బోల్డ్ పెట్టుకున్నాను, అయ్యో అనుభవించలేకపోతున్నానని మళ్ళీ మా ఆత్మలు ఎవరన్నా దొరుకుతారా? నాకు ఇవన్నీ తగ్గించేస్తారా? నా జబ్బులు పోగొడతారా? నా బాధలు పోగొడతారా? నేను అనుభవించేటట్టు చేస్తారా? తాళ్ళు ఎత్తులు కడతారా అని అడిపోతున్నాం. సృష్టి ఏమో చక్కగా చెబుతుంది, నీ పరుగు నువ్వు ఆపటం లేదని నేనే తగ్గిస్తున్నాను అని. అప్పుడు కూడా వినటంలా మనం. అందుకని సృష్టి చెప్పింది, ఇక నీవు ఎన్ని చేసినా ఇంతేలే, మరణం, శరీరాన్ని తీసేస్తున్నాను, ఇంతే. నీకు ఆయువు పరిణామం ఒకటి పెట్టేశాను. నీకున్నటువంటి ఆయువు యొక్క ఆ పరిణామం, ఆ పరిమాణం ఏదుందో ఆ పరిమాణంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక ఆయువు లెక్క పెట్టాను. 100 సంవత్సరాలు, 90, 80 అలా మనిషిని పెట్టి, అంతే. ఇంక నువ్వేం చేసుకున్నా ఆ లోపలే మరణం తప్పదని పెట్టేసి. అది అందరికీ తెలుసు, కానీ మనం ప్రయాణిస్తూనే ఉన్నాంగా. ఇప్పుడు సాధన ఏంటంటే దాన్ని అనుభవము, నీ లోపల మననం చేసుకుంటూ ప్రశాంతంగా నీ మనసు ఏంటో గమనించుకుంటూ నువ్వు దాన్ని గ్రహించటం సాధన. సాధననే అద్భుతాలు ఏమి లేవు ఇక్కడ. మళ్ళీ సాధనలోకి వెళ్ళి నేను ఊహించుకుంటాను, ఆకాశంలో విహరిస్తాను, అబ్బో ఎంతోమంది దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు, వెలుగులు చిమ్మింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఇవన్నీ నీ భ్రమలు అంతే. నువ్వు అన్నం తినవా, కాలకృత్యాలు తీర్చుకోవా. సాధనలో మహిమలు కల్పించుకునే వాళ్ళందరూ మళ్ళీ భ్రమలకు పోతూ ఉంటారు. నువ్వు ఎన్ని భ్రమలకు పోయినా వాస్తవ జీవితం మారదో. నువ్వు భ్రమలు మనసుతో కల్పించుకుంటావు, వాస్తవ జీవితం శరీరంతో జీవించాలి. అందుకే ఇవన్నీ అని చెప్పి మహిమలు మాయలు చెప్పి ప్రచారాలు చేస్తున్నటువంటి మహాత్ములైనటువంటి గురువుల స్థానాల్లో ఉన్నాళ్ళు కూడా అనేక మంది కిడ్నీలు చెడిపోయి, గుండెలు ఆపరేషన్లు చేయించుకొని, అనేక మంది బీపీలు షుగర్లకు జబ్బులు వాడుతూ కోమాల్లోకి వెళ్ళి చనిపోయారు. ఇప్పుడు చనిపోతున్నారు, ఇప్పుడు ఉన్నోళ్ళు వాడుతున్నారు. మీకు ఏం అక్కర్లేదండి అసలు. ఇప్పుడు భూమి మీద ఉన్న గురువులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరి వివరాలు మీకు మీ వల్ల అయితే సేకరించి చూసుకోండి. వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి, ఏ మందులు వాడుతున్నారు, మొత్తం అన్నీ చెప్పమానండి. వాళ్ళు ఎంత బరువులు ఎత్తగలరు, మహిమలు మాయలు చెబుతున్నారు కదా, వాళ్ళ శరీరంతో ఎంత బరువులు ఎత్తగలరు, ఏం చేయగలరు, అన్నీ చెప్పమానండి. ఏమీ లేదు, అందరూ సామాన్యంగానే ఉన్నారు. మనం మానసిక భ్రమల్లో ఉన్నాం. ఆధ్యాత్మికత మానసిక భ్రమలు తొలగించేదై ఉండాలి. మనసు ఎప్పుడు పరుగులు తెస్తుంది, దానికి ఎంత ఉన్నా ఇంకెక్కువ కావాలనిపిస్తుంది. అది మహిమలను ఊహించుకుంటుంది. ఆ మహిమల్ని పెంచకూడదు మనం ప్రలోభపెట్టి. ఎందుకంటే శరీరంకి మనసుకి సంబంధం చాలా వ్యత్యాసం. మనసుకి ఏముంది, అది శక్తి, అది. కానీ మనం జీవించేది శరీరంతో. శరీరం ఊరికి అలిసిపోద్ది. ఇప్పుడు నిద్రపోవాలి రాత్రి అవగానే, దానికి ఆహారం ఇవ్వాలి, లేకపోతే బతకలేదు. అది ఊపిరి పీల్చుకోవాలి, లేకపోతే బతకలేదు. అది వాస్తవం. శరీరంతో జీవించాలి. ఇక్కడ ఏముండవు, మహిమలు మాయలు ఏముండవు, జనన మరణాలు తప్పవు, శరీరంలో పెరుగుదల తరుగుదల తప్పదు, వృద్ధాప్యం తప్పదు. ఏంటి ఇంకా మహిమలో ఏం చేసుకుంటారు? పోనీ ఆ మహిమలు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? చావక తప్పదు, శరీరం శిథిలమవక తప్పదు, వృద్ధాప్యం తప్పదు, జుట్టు నెరవక తప్పదు, పళ్ళు ఊడక తప్పదు, చర్మం ఒడిలిపోక తప్పదు. పోనీ ఇప్పుడున్న గురువుల్ని అలా అన్న పరిశీలించండి. పోనీ
వాళ్ళు వృద్ధులు అవ్వకుండా ఉంటున్నారా? వాళ్ళు జుట్టు ఊడకుండా ఉందా? పోనీ లోపల జబ్బులు మీకు చెప్పట్లేదు, పైన చూడండి, పైన మీకు కనపడతారుగా. వాళ్ళ జుట్టు తెల్లబడలేదా? వాళ్ళకి జుట్టు ఓడలేదా? వాళ్ళ శరీరం ఓడలేదా? మేకప్లు వేసుకున్నా కనపడతాయిగా. ఇప్పుడు మేకప్లు వేసుకొని ఎన్ని రకాల బట్టలు వేసుకొని రంగురంగులు బట్టలు వేసుకొని మేము అవనంలోనే ఉన్నామని అనేక మేకప్లు, డ్రెస్సులు, గెటప్పులతో చూపించిన జుట్టు తెల్లబడలేదా? అన్నీ తెలుస్తాయి. మనం గమనించం, మహిమల్లో ఉండిపోతాం. ఇప్పుడు అలా నేను ఎవరిని కించిపరచటంలా, ఎవరిని కించిపరచాలని ఉద్దేశమే లేదు. వాస్తవికత జ్ఞానము. జ్ఞానం అంటే శరీర ధర్మాలు ఇంతే, ఇలాగే ఉంటాయి ఎవరికైనా. మనం దాంతోనే జీవించాలి. మనసు ఊహల్లో పరిగెడుతూ ఉంటుంది. ఏంటి ఊహ? దానికి ఎప్పుడూ దొరికినవి సరిపోవు, ఇంకొంచెం ఏదో కావాలి. అది భక్తిలో అయినా అంతే, ఆధ్యాత్మికలో అతలో అయినా అంతే, జ్ఞానంలో అయినా అంతే, డబ్బులో అయినా అంతే, సుఖాల్లో అయినా అంతే, భోగాల్లో అయినా అంతే. అందుకని దానికి సరైన జ్ఞానాన్ని మనసుకు అందించితే అది స్థిరత్వాన్ని పొంది కొంచెం స్పీడ్ తగ్గుద్ది. ఆ స్పీడ్ తగ్గుద్ది. నిజమైన జ్ఞానం తెలిసిన వాళ్ళకి స్పీడ్ తగ్గుద్ది. సర్దుకుంటారు, ఓర్చుకుంటారు, భరిస్తారు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పక్కన బాధ పెట్టరు, తనకున్న దాంతో సర్దుకొని బతుకుతారు, ఎవరిని మోసం చేయరు, అన్యాయం చేయరు, అక్రమాలు చేయరు, దుర్మార్గాలు చేయరు. ఒకవేళ ఎదుటి వాళ్ళు బాధలు పెట్టినా కూడా ఓర్చుకొని భరించి, ఇవన్నీ మనం ఎందుకులే, వాళ్ళ బాధలు మనం మానసికంగా తీసుకోవటం ఎందుకని చక్కగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అనవసర విషయాల్లో కల్పించుకోరు. ధర్మ ప్రవర్తన వస్తుంది. సరైన జ్ఞానం నిన్ను ధర్మాలలో నడుపుతుంది, ధర్మాత్ముడిని ధర్మాత్మురాల్ని చేస్తుంది. అది సరైన జ్ఞానం. కోరికలతో పరిగెత్తించేది సరైన జ్ఞానం కాదు అసలు. ఎందుకంటే పరుగుకి అంతం లేదు, మరణమే అంతం అవుతుంది. మరణం వరకు పరిగెడతానే ఉంటే నీకు సంతృప్తి ఎక్కడుంది? నిత్యం దుఃఖంతో, నిత్యం బాధతో, నిత్యం విసుగుతో, నిత్యం చికాకుతో, నిత్యం కోపంతో, నిత్యం అలసటతో అలాగే జీవిస్తావు. నిత్యం ఆదుర్దతో, నిత్యం కంగారుతో. అంతే తప్ప ఆత్మజ్ఞానం అద్భుతం కాదు. వీటి నుంచి నీకు కొంచెం విశ్రాంతి, కొంచెం ఉపశమనం. నీకు అర్థమైనప్పుడు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుంటావు, అంతే జరిగేది. ఇప్పుడు మన సోదరుడు అడిగింది ఏంటి ప్రశ్న అంటే, నిద్రావస్థలో ఒక శూన్య స్థితి లాంటి భావనలోకి వెళ్ళిపోయి అక్కడ నేను అనంత ఆత్మనని మనకు తెలియదా అని. నిద్రపోయేది మనమే ప్రయత్నించుకుంటే సరిపోద్ది, ఎవరిని అడగటం ఎందుకు? అది మనకు అనుభవమైన స్థితిగా. అసలు నిద్రావస్థలో శూన్య భావనలోకి వెళుతున్నామని మనం బయట మాటలతో చెప్పుకుంటున్నాం. ఇది భాషా పదాలు ఉపయోగించినప్పుడు నాబోటోళ్ళు చెప్పుంటారు, ఏదో పదాలు వాడాలి కాబట్టి. కానీ నిజంగా నిద్రపోతున్నారు మీరు అనుభవంలోకి వెళ్ళండి, అక్కడ శూన్య భావన అనేది కూడా ఉంది. అసలు మనకే లేదుగా, ఏ భావన లేదు. శూన్య భావన లేదు, పదార్థ భావన లేదు, వస్తు భావన లేదు, ధన భావన లేదు, అసలు భావనే లేదు. అది భావనే లేని స్థితిని శూన్య భావన అంటున్నా ఊరికి అర్థం అవడం కోసం. అసలు భావనే లేదు, నేనన్న తలంపే లేదు. నేనన్న తలంపే లేని చోట చేసేదేముంది? ఆ స్థితి సృష్టి తయారు చేసి ఇచ్చింది మనిషికి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, లేకపోతే ఈ శరీరం ఇప్పుడే చచ్చిపోద్ది. నేను ఇచ్చిన ఆయువు వరకు ఉండదు, ఇప్పుడే చచ్చిపోద్ది, ముందు నువ్వు నిద్రపో, నేను వదిలితే నువ్వు నిద్రపోవు. ఎందుకంటే నీ కోరికలు తీరవు కదా, అలా పరుగెడతానే ఉంటావు. అందుకని నేనే నిద్రను పెడుతున్నానని సృష్టి నిద్ర పెట్టేసింది. జీవితంలో రోజులో 3వ వంతు భాగం నిద్రలో గడిపేయమని చెప్పింది. అది శరీర పరిస్థితి. అంత నిద్ర ఉంటే తప్ప, అంత విశ్రాంతి ఉంటే తప్ప, అంత రెస్ట్ ఉంటే తప్ప శరీరం బతకలేదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది ఆ నిద్ర వదిలేసి తిరగటం గొప్పగా తిరుగుతున్నారు. అదేదో ఘనకార్యాలు, సత్కార్యాలు, భక్తి కార్యాలు, దైవ కార్యాలు, ఏ పేర్లైనా పెట్టుకోండి, లేదా దుర్మార్గాలు, చెడులు ఏదైనా పెట్టుకోండి, వ్యసనాలు, దుర్గుణాలు. నిద్ర వదిలేసి తిరిగిన వాళ్ళకి అందరికీ అనారోగ్యాలు పాలైపోయారు. వాళ్ళు గురువులైనా, మహాత్ములైనా, భక్తి కార్యక్రమాలైనా, మంచి కార్యక్రమాలైనా, చెడ్డ కార్యక్రమాలైనా చూసుకోండి మీరు. కాదు, అది శారీరక స్థితికి అవసరమైన స్థితి జ్ఞానం అంటే. ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా మలుచుకోకూడదు. నిద్రే, అది సృష్టి పెట్టింది, దానికి అంత అవసరమే. లేకపోతే అది పాడైపోద్ది, శరీరం పాడైపోద్ది. ఇప్పుడు నిద్రాస్థితిలో నేను అనంత ఆత్మనని ఎరుక ఉండదా అని ప్రశ్నలు అడిగారు సోదరులు. ఎలా ఉంది? అసలు ఏ భావన లేదుగా. దాన్ని పోల్చి చెబుతున్నాం అంతేను. భాషా పదాలన్నీ ఆడంబర పదాలే, కానీ ఆ ఆడంబర భాషా పదాలు లేకపోతే విషయం తెలియదు. ఇప్పుడు పేరు ఉంటుందండి మనిషికి. ఒక ఆయన పేరు సుబ్బయ్య, ఒక ఆయన పేరు పొల్లయ్య, ఇంకొక ఆయన పేరు పొల్లమ్మ, ఇంకొక ఆయన పేరు సుబ్బమ్మ. ఎవరు మనుషులు వీళ్ళందరూ.
మరి సుబ్బమ్మ, పుల్లయ్య, ఎల్లయ్య ఎందుకు పెట్టుకున్నాం? మనిషి అంటే ఎవరు, ఏ మనిషి గురించి చదువుతున్నామో తెలియాలి కదా. అందుకని సుబ్బమ్మ, పుల్లమ్మ అని పేర్లు పెట్టుకున్నాం. పేరు ఎందుకంటే గుర్తింపుకి తప్ప పేరు సత్యం కాదు. అలాగే పేర్లు ఎక్కడ వాడబడినా, ఆధ్యాత్మికతలో జ్ఞానంలో వాడబడినా, ఎక్కడ వాడబడినా పేర్లు గుర్తింపుకే తప్ప పేర్లు సత్యం కాదు. అందుకని పేర్ల నుంచి పేర్ల ఆధారంగా సత్యస్థితికి వెళ్ళాలి. పుల్లమ్మ అన్నప్పుడు మీరు పుల్లమ్మను చూడాలి వెళ్ళి, సుబ్బమ్మ అన్నప్పుడు మీరు సుబ్బమ్మను చూడాలి వెళ్ళి. సుబ్బమ్మ అనే పేరు ఆధారంగా సుబ్బమ్మ ఎవరో తెలుసుకోవాలి, పుల్లమ్మ అనే పేరు ఆధారంగా పుల్లమ్మ ఎవరో తెలుసుకోవాలి. అలాగే ఆత్మానుభూతి అనేటువంటి పేరు ఆధారంగా ఆ స్థితిని మీరు అనుభూతి చెందాలి. ఏంటి ఆ స్థితి? గాఢ నిద్రా స్థితిలో ఏముందో అలా ఉంటుంది అని పోల్చి చెప్పారండి. పోల్చి చెప్పబడిన స్థితి. గాఢ నిద్ర స్థితిలో ఎలా ఉంది? ఏమీ లేదు, ఏ భావన లేదు. శూన్య భావన అనేది మనం చెబుతున్నామండి. ఏమీ లేకపోవడం వలన శూన్యం అనే పదాన్ని వాడుతున్నాం మనం. అది మనకు తెలుసుకునుక కాదు. అసలు శూన్య భావన కూడా లేదు, నేనన్న భావన కూడా లేదు. అసలు నేనన్న భావనే లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది శూన్యం అని కూడా తెలియదు కదా. ఇవన్నీ భాషా పదాలు. పదాలు వదిలేయాలి. పదాల ఆధారంగా జ్ఞానాన్ని పట్టుకోకూడదు, అనుభవానికి వెళ్ళాలి. అనుభవం నిద్ర అందరికీ అనుభవమేగా. అక్కడ నిద్రలో ఏం జరిగింది? నేనన్న భావన కూడా లేనప్పుడు అసలు భావనే లేదు, శూన్య భావన లేదు, నేనన్న భావన లేదు, ఏ భావన లేదు. అప్పుడు అనంతాత్మ భావన ఉండదా అని అసలు డౌట్ ఎందుకు? మీకు ఉంటే మీకే ఉండేదిగా, మీరు అందరు నిద్రపోతారుగా రోజు. అక్కడ ఉండదు కనుకనే, అంటే అనంతాత్మ భావన నిద్రావస్థలో ఉండుంటే అసలు ఇంకా అనంతాత్మ భావనకి ట్రై చేయటం ఎందుకు? ఆ ఎరుకు ఉండుంటే ట్రై చేయటం ఎందుకు? మళ్ళీ ఒకసారి ప్రశ్న చదువుతున్న సోదరుడిది. జీవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏమీ తెలియని శూన్య స్థితి భావన అక్కడ ఆపి, అలాగే అట్టి స్థితిలో తాను ఆత్మ శక్తిని అన్న భావన అనే ఎరుక కూడా ఉండదా? అది ప్రశ్న. ఇప్పుడు శూన్యస్థితి భావన అనేది మనం చెప్పుకోవటానికి తప్ప, నాకు శూన్యస్థితి భావనలో ఉన్నానని నిద్రలో ఎవరికైనా తెలుస్తుంది? అప్పుడు నేను ఉండాలి, తెలియాలండి. అక్కడ శూన్యస్థితి ఉందని తెలియాలన్నా నేను ఉండాలి. అసలు నేనన్న భావనే లేదు కదా. అందుకని ఇవి ఇంత చిన్న చిన్నవి కూడా మీరు అడగటం తప్పు కాదు. మీరు సాధన చేయట్లేదంటున్నా. సాధన అంటే ఏంటి? ఆ స్థితి మీకు తెలుసుగా, నిద్రాస్థితి. మీరు దాన్ని ఎందుకు పరిశీలించట్లేదు? మీకు తెలియదు అయితే మీరు సాధన చేయలేరు. మీకు తెలిసిందే కదా, నిద్రపోతారు కదా. నిద్రస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చుగా. నేనైనా అలాగే చెబుతున్నా. నేను నిద్రపోయే స్థితిని అనుభూతి చెందే మీకు చెబుతున్నా. వెళ్ళి వెనక్కి చూసుకుంటున్నా, నిద్రపోతాను కదా. అప్పుడు వెనక్కి చూసుకున్నప్పుడు నాకేముంది? నాకు మెలకువ స్థితి గుర్తుంది, నిద్రపోకముందు స్థితి గుర్తుంది, గాఢ నిద్రలోకి వెళ్ళకముందు కలల స్థితి గుర్తుంది, గాఢ నిద్రలోంచి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ కలల స్థితి గుర్తుంది. గాఢ నిద్ర స్థితి అసలు ఏమాత్రం గుర్తులేదు, నేను ఉన్నానని ఎరుక్కోలేదు నాకు. అది గాఢ నిద్ర స్థితి. అంటే అక్కడ నేను లేనప్పుడు అది శూన్యస్థితి అని దానికి పేర్లు పెట్టడం కూడా ఊరికనే అర్థం అవడానికి చెప్పడానికి పెట్టబడిన పేర్లే తప్ప శూన్యస్థితి భావన అనేది కూడా ఉండదు. నేను లేను కదా, శూన్యస్థితిని తెలుసుకునేవాడు వాడు లేడు కదా అక్కడ. శూన్యస్థితిని తెలుసుకునేవాళ్ళు కూడా లేరు ఎవరు అక్కడ. అలాగే అట్టి స్థితిలో మళ్ళీ సోదరుడు చెప్పింది, తాను ఆత్మశక్తిని అన్న భావనని ఎరుక కూడా ఉండదా? మీరు నిద్రపోతున్నారు కదా సార్, నన్ను అడగటం ఎందుకు, ఇంకొకరిని అడగటం ఎందుకు? అసలు మీకు నిద్రలో ఉందా, ఎరుకుందా? ఎరుకుంటే అసలు ఆత్మజ్ఞాన సాధన చెయ్యక్కర్లేదుగా. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఆత్మశక్తిని అన్న భావన కానీ ఎరుక కానీ మనకు ఉందనుకోండి, ఇంకా అసలు మనం ఆత్మస్థితి తెలిసిపోయింది, ఇంకా ట్రై చేయడం ఎందుకు? అర్థమైపోయినట్టే. అసలు గాఢ నిద్రా స్థితిలో నేను ఉన్నాను అన్న భావన కూడా లేదు. నేనే లేనప్పుడు నాకు ఆత్మస్థితి, నేను అనంతాత్మనే, నాకు ఎరుక. మళ్ళీ ఎవరు చెప్పేది ఇవన్నీ? అసలు నాకు ఎరుకే లేదు, నేనన్న భావనే లేదు. అటువంటిది గాఢ నిద్రా స్థితి. ఇక్కడ మీరు కనిపెట్టవలసిన రహస్యం అది. ఇప్పుడు గాఢ నిద్రా స్థితి ఎటువంటిది? నాకు ఎరుక లేదు, నేనున్నానన్న భావన లేదు, అసలు ఏ భావన లేదు, నేనన్న ఎరుక్కోలేదు. అటువంటి స్థితిని మెలకువలో పొందటమే అనంత ఆత్మస్థితి అన్నారు. అంటే అనంత ఆత్మస్థితిని మీరు పొందినప్పుడు ఒకవేళ పొందితే ఏమవుద్ది? మీకు ఎరుక ఉండదు.
నేనన్న భావన కూడా ఉండదు. నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పేవాడు కూడా ఉండడు. నిద్రలో అదేగా జరిగేది. అటువంటి స్థితిని మెలకువలో పొందు అన్నారు. ఇప్పుడు నిద్రలో గాఢ నిద్రలో హాయిగా ఉన్నావు, అన్నీ వదిలేసి ప్రాపంచిక స్పృహ లేదు, ప్రపంచం అంతా మర్చిపోయావు, నీ సంపదలు మర్చిపోయావు, నీ వాళ్ళని మర్చిపోయావు, నిన్ను మర్చిపోయావు, నిన్ను కూడా మర్చిపోయావు. మొత్తం సృష్టి లేదు అసలు. నిద్రలో సృష్టి విలీనమైపోయింది. ఎక్కడ? నిద్రలో విలీనమైపోయింది. మెలకువలో బయటకు వచ్చింది మళ్ళీ సృష్టి. అందుకని అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు అనంత ఆత్మశక్తిలో సృష్టి అంతా విలీనమైపోయి సర్వము నేనే అన్న భావన ఉంటుందని భాషా పదాలుగా చెప్పారు. భావన ఉండదు. నిద్రస్థితి ఎలా ఉందో అలా ఉంటుంది. అవి భాషా పదాలు. అలా చెప్పొద్దు. నీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు గాఢ నిద్రాస్థితిలో నేను ఎక్కడ ఉంటున్నామండి మనం అన్నప్పుడు, నాయన అది ఒక శూన్యస్థితి అని. శూన్యం అంటే ఏంటి? నీకు మెలకువలో ఉన్న భావాలు ఏమీ లేవు అని అర్థం. అంతే తప్ప శూన్యస్థితి అనేది కూడా లేదు అక్కడ. ఇప్పుడు శూన్యస్థితిని భావన చేయండి అన్నారనుకో, శూన్య ధ్యానం చేయండి అన్నారనుకో, అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు, ఏదో ఒకటి తలుచుకోబాక మెలకుండా కూర్చోమని, ఖాళీగా కూర్చోమని, ఖాళీని భావన చేయమని. అందుకని ఏదో ఒకటి తలుచుకోవటం, ఏదో ఒకటి పట్టుకెళ్ళటం మనకు అలవాటు పంచేంద్రియాల ద్వారా. ఇవన్నీ భాషా పదాలు. ఇప్పుడు నేను అనంత ఆత్మను అని చెప్పేవాడు కూడా ఉండడు. మరి ఎందుకండి ఇవన్నీ చెబుతున్నారంటే, నువ్వు కాదు కాబట్టి నీకు అలా చెప్పేదిగా తీసుకెళ్ళాలి. నువ్వు నేను మనిషిని అనుకుంటున్నావు, నువ్వు మనిషివి కాదు, ఇది సత్యం. నేను మనిషిని అనుకుంటున్నావు, నేను శరీరం అనుకుంటున్నావు, నువ్వు శరీరం కాదు, ఇది సత్యం. శరీరం నశించిపోద్ది. మరి అప్పుడు నీకేం చెప్పాలి? నువ్వు నేను మనిషిని, నేను శరీరాన్ని, నేను సుబ్బారావుని, నేను పుల్లారావుని, నేను ఎల్లారావుని అనుకుంటున్నప్పుడు నీకు ఎలా చెప్పాలి? నేను పుల్లమ్మని, నేను సుబ్బమ్మని, నేను మనిషిని, నేను ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలన్నాయి, ఈ కోరికలున్నాయి అని నువ్వు అనుకుంటూ నేను ఇది అని నువ్వు అనుకుంటున్నావు గనుక నువ్వు అనుకుంటున్న నువ్వు అది కాదు, నువ్వు ఇది అని ఇంకో దానికి పేరు పెట్టారు, ఇది అని. అంతే. అక్కడ ఏం లేదు. అది ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? ఏమీ లేని స్థితి. అనంత సర్వవ్యాపక శక్తి స్థితి. శక్తి అంటే ఏంటి? ఏమీ లేదు, మొత్తం ఉన్నదంతా అదే. అక్కడ నువ్వు అనుకున్నది ఏమీ లేదు. దేహం లేదు, రూపం లేదు, నామం లేదు, ఏమీ లేవు. గాఢ నిద్రా స్థితిలో ఏముందో అది ఉంది అక్కడ. ఇప్పుడు గాఢ నిద్రా స్థితిలో చనిపోయాము మనం? చనిపోలా, బతికే ఉన్నాం. కానీ బతికే ఉన్నామని మనకు తెలుసా? తెలీదు. అంటే బతికే ఉంటావు, జీవం ఉంటుంది, నేనన్న తలంపు లేదు. నేనన్న తలంపు ఎప్పుడు వస్తుంది? శరీరాన్ని చూసుకొని పరిమిత భావనలో ఉన్నప్పుడు నేనన్న భావన వస్తుంది. జాగ్రత్తగానండి. నేను అన్న భావన ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వని వేరుగా ఉన్నప్పుడు, నేను పరిమితంగా ఉన్నప్పుడు, నాకు భిన్నంగా అనేకం కనపడుతున్నప్పుడు నేను అని మాట్లాడతాను. అసలు నాకు ఏమీ కనపడతలే, నాకు భిన్నంగా ఏమీ లేవు అక్కడ. గాఢ నిద్రా స్థితిలో అదే ఉంది. ఏమీ లేవు అక్కడ. ఏమీ లేనప్పుడు నేనని కూడా ఏం చెబుతాను? నేనన్న భావన కూడా లేదు, నా భావన కూడా పోయింది. అనంత ఆత్మస్థితిలో పొందేది అది. నేనన్న భావన ఉండదు, నువ్వన్న భావన ఉండదు. మరి అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇవన్నీ మరి ఎందుకంటే ఇలా చెప్పుకొస్తున్నారు అంటే, ఇవి చెప్పుకొస్తుంది ఎవరికి? నేను సుబ్బారావుని, నేను పుల్లారావుని, నేను ఎల్లమ్మని, నేను పుల్లమ్మని, నేను శరీరాన్ని, నేను దేహాన్ని అనుకుంటున్న వాళ్ళకే, నేను అనే భావనతో మొదలవుతున్న వాళ్ళకే, నేను ఫలానా అనుకుంటున్న వాళ్ళకే, నువ్వు నేను శరీరము అనుకుంటున్నావు, కాదు, నువ్వు శరీరము కాదు, నువ్వు ఆత్మవే అని చెప్పారు. ఎందుకని? నువ్వు నేను శరీరము అంటేనే నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఆత్మవు అని చెబితే అప్పుడు ఆత్మకు వస్తావు. నువ్వు నీకు చెప్పబడిన పదం అది. నేను అనే భావనలో ఉన్న వాళ్ళకి నువ్వు అని చెప్పబడుతుంది. నేను శరీరం అనుకున్నప్పుడు కాదు, నువ్వు ఆత్మ అని చెబుతున్నారు. ఆత్మస్థితికి వెళ్ళిపోయినాక అసలు నేనే ఉండదు. అదే గాఢ నిద్రాస్థితిని గమనించటం అంటే. గాఢ నిద్రాస్థితిలో నేను లేదు. నేను లేనోడికి నువ్వు నేను ఇంకా చెప్పేది ఏముంది? ఏం లేదు అక్కడ. నేనే లేకపోతే దుఃఖం ఎక్కడుంది అసలు? నేనే లేకపోతే సుఖం ఎక్కడుంది అసలు? నేనే లేకపోతే తెలుసుకునేవాడే లేడు కదా అక్కడ. నేనే లేకపోతే ఏమీ లేదు కదా అక్కడ. అది అనంత ఆత్మస్థితి. అక్కడ నేనే ఉండదు. నేను అనంత ఆత్మను కాదు, నేను అనంత ఆత్మను అనేది ఎవరికి చెబుతున్నారు? నేను శరీరాన్ని అనుకునే వాళ్ళకి చెబుతున్నారు.
ఎందుకని? అలా చెప్తే తప్ప నీకు అర్థం అవ్వదు కాబట్టి. కానీ ఆత్మానుభూతిని పొందేసినాక నేను అనంతాత్మని ఎవరు చెప్పరు. గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉన్నారో అలా నిశ్చలంగా ఉంటారంతే. మరి అదేంటంటే ఇప్పుడు చాలాసార్లు మీరే చెప్పారు, రమణ మహర్షి చెప్పారు, అనేక మంది మహాత్ములు నేను ఆత్మానుభూతి, నేను అనంత ఆత్మనని చెప్పారని మీరే చెప్పారండి. నేను అనేక శీర్షికల్లో నేనే చెప్పాను. వాళ్ళు చెప్పారు. ఎవరికి చెప్పారు? నేను శరీరం అనుకుంటున్నోడికి చెప్పారు. మళ్ళీ అదే చెప్తున్నా, చెప్పబడుతున్నది ఎవరికి? నేను శరీరము, నేను పుల్లమ్మని, నేను ఎల్లమ్మని, నేను శరీరాన్ని, నేను దేహాన్ని అనుకుంటున్న వాళ్ళకి నేను ఆత్మను అని చెప్పాల్సి వచ్చింది. ఆత్మస్థితిలో ఉంటే నేననేది లేదు అసలు. పరిమిత భావనలో, శరీర భావనలో, దేహ భావనలోనే నేను పుడుతుంది. ఆత్మస్థితిలో నేను అనే భావన ఉండదు. అదే గాఢ నిద్రాస్థితి పోలిక. ఇక్కడ మీరు గాఢ నిద్రాస్థితి పోలికని అర్థం చేసుకోవాలి. అక్కడ నేనే లేదు, అసలు నేను అనే భావనే లేదు. మరి ఏముంది? ఏమీ లేదు, ఏ భావన లేదు. ఏ భావము లేని స్థితి, అభావస్థితిని పొందడమే అనంతాత్మస్థితి. అభావస్థితి ఎక్కడన్నా ఉందా ఈ ప్రపంచంలో? అభావస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అంటే భూమి ఉంది, భూమి ఉందిగా భావం ఉంది. ఆ భూమి నుంచి చెట్లు, పళ్ళు, కాయలు వస్తున్నాయి. నీరుంది, నీరుందిగా తాగుతున్నాం, వెళ్తున్నాం, కనపడుతుంది, భావం ఉంది. సూర్యుడు ఉన్నాడు, వెలుగుంది, వెలుగును వాడుకొని బతుకుతున్నాం, వేడి తగులుతుంది, తెలుస్తుంది. మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతే రాత్రి చీకటి వస్తుంది, పగలో రాత్రి వెళ్ళి రోజులు గడుస్తున్నాయి, భావం ఉంది, తెలుస్తుంది. గాలి ఉంది, తెలుస్తుందిగా, గాలి పీల్చుకు బతుకుతున్నాం, గాలి తాగుతుంది. గాలి లేకపోతే ఎట్టబోతున్నాం, ఫ్యాన్లు పెట్టుకొని, అవి పెట్టుకొని, ఇవి పెట్టుకొని, గాలి తెలుస్తుంది, ఉంది, భావం ఉంది. ఆకాశం ఉంది, ఏముంది అక్కడ? భావం ఉందా? ట్రై చేసి చూడండి. మరి ఆకాశం అనే పేరు ఎందుకు పెట్టారండి? నువ్వు సుబ్బారావు కదా, నువ్వు పుల్లమ్మవు కదా, నీకు పేరుంది కదా, నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావు కదా, అందుకని అక్కడ ఆకాశం అని చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఏం లేదు. నువ్వు పుల్లమ్మని, ఎల్లమ్మని అనుకుంటున్నంతకాలం, నేను శరీరము, దేహము అనుకుంటున్నంతకాలం నీకు ఆ ఆకాశము, ఆత్మ అని చెప్పాల్సి వస్తుంది. ఆ స్థితిని పొందినాక నువ్వే నేను శరీరాన్ని కాదని వదిలేస్తావు. గాఢ నిద్రా స్థితిలో నిశ్చలంగా కూర్చుంటావు. నువ్వేంటంటే మాట్లాడవు. నువ్వు అనంతానివి, నువ్వు మౌనానివి, నువ్వు నిశ్శబ్దానివి, నువ్వు ప్రశాంతతవి, నువ్వు నిశ్చలతవి. అప్పుడు చప్పుడే ఉంది అక్కడ. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నేను, నువ్వు అనే పదాలు పోతాయి. అప్పటి వరకు చెప్పబడేది భాషా పదాలు. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని ఎవరికి చెప్పారు? ఎవరో ఒక ఆయన దాన్ని ఎత్తుకుతున్నాడు, అది ఎక్కడ దొరుకుద్దని. ఒక ఆయన అది ఎక్కడ దొరుకుద్దని ఎత్తుకుతూ వెళ్తున్నాడండి. ఆయనకి చెప్పారు, నాయన నువ్వేది ఎత్తుకుతున్నావో అది నువ్వే అయి ఉన్నావు, నువ్వు ఎతకక్కర్లేదు, అది నువ్వే అని. అది నేనే అయినప్పుడు నేను ఎందుకు ఎత్తుకుతాను? ఎత్తుకులాట ఆపేస్తాడు ఆయన. అది నేనే అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆపుతాడు ఎత్తుకులాట? నేనే అని తెలుసుకుంటే అది నువ్వేనైనా తెలుసుకో అని చెప్పారు. తెలుసుకున్నాక ఆయన ఏం చెప్పాడు? అహం బ్రహ్మస్మి అన్నాడు. ఎవరికి చెప్పాడు? ఇప్పుడు అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును అని నాకు నేను చెప్పుకుంటానా? ఎక్కడ చెప్పుకుంటాను? నేను సుబ్బారావుని, నేను సుబ్బారావుని అని నాకు నేను చెప్పుకుంటానా? ఎవరన్నా చెప్పుకుంటారా నేను సుబ్బారావునండి, నేను శరీరాన్నండి అని నాకు నేను చెప్పుకుంటారు ఎవరన్నా? నేను పుల్లమ్మనండి, నేను ఎల్లమ్మనండి, నేను ఈ శరీరాన్నండి అని ఎవరైనా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారా? అహం బ్రహ్మస్మి అని ఎవరికి చెప్పాడంటే మళ్ళీ ఎత్తుకుతున్నోడికి చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి ఎత్తుకుతున్నాడు అక్కడ ఎదురుకుండా. అంటే ఆయనకి చెప్పాడు, నాయన నాకు తత్వమసి అని చెప్పారు, నేను కూడా నీలాగానే ఎత్తుకుతున్నాను, ఎత్తుకుతా వెళ్తుంటే నాయన నువ్వేం ఎత్తుకుతున్నావో అది నువ్వే, తత్వమసి, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు అని నాకు చెప్పారు. ఓహో, ఆ ఎత్తుకేది నేను బయట ఎత్తుకుతున్నాను, ఎక్కడెక్కడో తిరిగి ఎత్తుకుతున్నాను, ఇందుకే నేను ఎత్తుకుతుంది నేనేనా అంటే వాళ్ళు చెప్పారు, అవును నాయన నువ్వే తత్వమసి అని చెప్పారు, అది నువ్వే అయి ఉన్నావు అని చెప్పారు. అప్పుడు నేను నాలో చూసుకున్నా, అది నాకు అర్థమైంది నేనేని, నేను ఏది ఎత్తుకుతున్నానో అది నేనే అని నాకు తెలిసింది. అందుకని నేను నీకు చెబుతున్నా, ఎవరికి? మళ్ళీ నువ్వు ఎత్తుకుతున్నావుగా, నేను అంటున్నావుగా, నేను శరీరం అంటున్నావుగా, నేను పుల్లమ్మ, ఎల్లమ్మ, సుబ్బారావు అంటున్నావుగా, నేను దేహం అంటున్నావుగా, అందుకని నీకు చెబుతున్నా అహం బ్రహ్మస్మి అని. అహం బ్రహ్మస్మి అని నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది? అసలు మామూలు జీవితంలో మన పేరుతోనే నేను ఎల్లమ్మని, నేను పుల్లమ్మని, నేను సుబ్బారావుని, నేను శరీరాన్ని, నేను దేహాన్ని నాకు నేను ఎందుకు చెప్పుకుంటాను? నీకు చెబుతాను.
ఎదుటోడికి చెబుతాను. నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం మామూలుగా కూడా లేదుగా, దేహభావంలో కూడా లేదుగా. అలాగే ఆత్మభావంలో కూడా నాకు నేను చెప్పుకోవాల్సిన పని లేదు. ఆత్మభావంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఎతుకుతున్నోడికి చెప్పబడినాయి, నేనన్న భావంలో ఉన్నోడికి చెప్పబడినాయి. అహం బ్రహ్మస్మి అన్న, తత్వమసి అన్న మొత్తం జ్ఞానబోధలన్నీ ఎవరికి చెప్పబడినాయి అంటే అజ్ఞానంలో ఉన్నోడికి. అజ్ఞానం అంటే ఏంటి? ఏమీ లేదు. అజ్ఞానం అంటే నేను శరీరము అనే పరిమిత భావనలో ఉండిపోయిన వాళ్ళకి. నువ్వు శరీరం కదా, శరీరమే, కానీ పరిమిత అనే పదం చూడండి అక్కడ. శరీరం అబద్ధం కాదు సార్, శరీరం పచ్చి నిజం, 100 ఏళ్ల పచ్చి నిజం. ఆ పచ్చి నిజం అనే శరీరం ఉంటేనే నువ్వు పరిమిత నిజం నుంచి అపరిమిత అనంత నిజానికి వెళ్తావు. అది పరిమిత నిజము. పరిమిత నిజమే అజ్ఞానం, అపరిమిత అనంత నిజానికి చేరటమే జ్ఞానం. అంతే అంతే, రెండూ తప్పు లేదు ఇక్కడ. కానీ పరిమిత నిజం నీ చేత చెడ్డకార్యాలు చేస్తుంది. ఎందుకని? అది పరిమిత నిజం. స్వార్థాన్ని పెంచుద్ది, వేరు భావన కల్పిస్తుంది, మొత్తాన్ని వేరుగా చూపిస్తుంది. మరి అదంతా పొరపాటు జరిగిపోతుంది ఇక్కడ. అందుకని అపరిమిత అనంత నిజానికి నిన్ను ప్రయాణింప చేయటానికి ఈ పరిమిత నిజం కరెక్ట్ కాదు, ఇది కొంతకాలమే నిజం, తర్వాత అసలు నిజం ఇది ఉంది. ఇప్పుడు కూడా అది అసలు నిజమే. పరిమిత నిజ భావంలో జీవించుకో, అపరిమిత అనంత భావంలో జీవించు అని చెప్పారు. అది ఆత్మతత్వం. అది ఎవరికి చెబుతున్నారు? పరిమితంలో వాళ్ళకి చెబుతున్నారు. అందుకని నువ్వు అని చెప్పాల్సి వచ్చింది. అది అర్థమైపోయినాక నువ్వు లేదు, నేను లేదు, గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రాస్థితిలో ఏముంది? నేను కూడా లేను. అలాగే అనంత ఆత్మస్థితిలో నేను కూడా ఉండను. నేను కూడా ఉండనప్పుడు గాఢ నిద్రాస్థితిలో నా సంపదలో, నా భార్య, నా పిల్లలు ఏంటి? దేహభ్రాంతిలో చూసుకుందాం. నేను దేహము అనేటువంటి సత్యభావంలో చూద్దాం, మామూలుగా చూద్దాం. మామూలుగా ఇప్పుడు నిద్రపోయాం, నా కుటుంబం ఏమైంది, నా పిల్లలు ఏమయ్యారు, నా సంపదలు ఏమైంది, నా ఇళ్ళు ఏమైంది, నా వాహనాలు ఏమైంది, మొత్తం నాకు సంబంధించిందంత ఏమైంది, నా ఎదురుగుండా ఉన్న మొత్తం ఇంత అనంత ప్రపంచం, విశాల విశ్వం, ప్రకృతి, ఇదంతా ఏమైపోయింది? నిద్రలో విలీనమైపోయింది, కలిసిపోయింది, లయించిపోయింది. లేదు అక్కడ. నువ్వు చూడకపోవటం కాదు, అది లేదు అసలు అక్కడ, విలీనమైపోయింది. కొన్ని నువ్వున్నావా? చూసే నువ్వే లేవు అసలు. నువ్వు విలీనం అయిపోయావు, అది విలీనం అయిపోయింది. ఎక్కడ విలీనం అయిపోయింది? ఎక్కడ విలీనమైంది? ఎక్కడ విలీనమైందో అదే ఆత్మస్థితి. అదే ఆత్మస్థితి. ఎక్కడ విలీనమైందో నీ నిద్రలో కనిపెట్టు, నిద్రను పట్టుకో. నిద్రాస్థితి ఎలా ఉందో చూడు. నిద్రాస్థితిలో నేను లేను, సృష్టి లేదు అంటే అది లేని చోట విలీనం అయిపోయింది. మరి మెలకువలో ఉన్నట్టు కనపడుతుంది అంటే లేనిదంతా ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నదంతా లేనిదంటూ కలిసిపోతుంది నిద్రలో. ఆ స్థితిని పొందు. దానికి ఆ స్థితిని పొందటానికి అనేక సాధనలు చెప్పారు. ఇవి సాధనలన్నీ కూడా పదాలు మాత్రమే, భావాలు మాత్రమే. ఇప్పుడు మనం మాట్లాడుకునే అక్షరాలు, పదాలు, భావాలు, వాక్యాలు పట్టుకుంటూ కుదరదు. ఆ స్థితిని అనుభూతి చెందు. నిద్రాస్థితిని అనుభూతి చెందుంటే అసలు సోదరుడు ఈ ప్రశ్నే వేసినందుకు నాకు ఆనందంగానే ఉంది, తప్పేం లేదు. చాలా మందికి అర్థమవుద్ది, మీకు కూడా అర్థమవుద్ది. ఏంటి ప్రశ్న ఏంటి? కానీ చెబుతున్నా, నిద్రాస్థితి మీకు తెలుసుగా, మీకు తెలియంది కాదు కది. మళ్ళీ సోదరుడు ప్రశ్న చదువుతున్నానండి. జీవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏమీ తెలియని శూన్యస్థితి భావన, అక్కడికి ఆపారంటే ఆ భావనలో ఉంటాడు. అలాగే అట్టి స్థితిలో అంటే ఆ శూన్యస్థితి భావనా స్థితిలో తాను ఆత్మశక్తిని అన్న భావననే ఎరుక కూడా ఉండదా? ఇది ప్రశ్న. అది నన్ను అడగటం ఎందుకు? మీరు నిద్రపోతారు కదా రోజు. ఇప్పుడు మీరు ఎవరిని అడగద్దు, అసలు నన్ను కాదు, ప్రపంచంలో ఎవరిని అడగద్దు. ఎందుకని అది మీ అనుభవాన్ని ఇంకోళ్ళని ఎందుకు అడగదు? మీరు నిద్రపోతారుగా. నిద్రను పరిశీలించండి. జస్ట్ అదే సాధన అంటే. మరి మీరు పరిశీలించకపోతే ఎప్పటికీ రాదు సాధన అంటే. అది పదాలను పట్టుకోకూడదు, వాక్యాలను పట్టుకోకూడదు, గ్రంథాలను పట్టుకొని అలా ఉండిపోకూడదు. గ్రంథంలో ఉన్న విషయాన్ని పట్టుకొని అనుభవం చెందించుకునే ప్రయత్నం చేయాలి. బోధలు ఎవరు చెబుతున్నా చెప్పిన వాళ్ళని ఆరాధించడం, బోధనలను ఆరాధించడం కాదు. అందులో సారాన్ని అనుభవం చెందించుకునే ప్రయత్నం చేయాలి. నిద్రాస్థితిని పట్టుకోండి వెళ్ళి, మీకే తెలుస్తుందిగా. నిద్రాస్థితిలో నేననే భావన మీకుందా? లేదు. కాబట్టి శూన్యస్థితి ఉందనేది ఎవరో లేదుగా. నేనే లేనప్పుడు శూన్యస్థితి ఎలా ఉంటుంది? ఉండదుగా. మరి మీరు చెప్పారు కదండి, ఆ శీర్షికలో విన్నాను, నాయన పోలిక పదం చెప్పాము,
నేను కాదు, ఎవరు చెప్పినా ప్రపంచంలో పోలిక పదాలు. నువ్వే లేనప్పుడు శూన్యం ఎక్కడుంది అసలు? మనకు వస్తువులు అలవాటు కనుక శూన్యం అంటే ఏమీ లేదు కనుక నీకు వస్తువుల్లోంచి నిన్ను పక్కకి తీసుకురావాలి అంటే శూన్యము భావన, శూన్య భావన అని పేరు పెట్టారు. అక్కడ ఆ భావన కూడా లేదు, అసలు నువ్వే లేవు అక్కడ. ఒకటి. రెండు, నేను అనంత ఆత్మశక్తిని అనే భావన కానీ ఎరుక కానీ అంటే ఈ రెండు కూడా ఉండదా అని ప్రశ్నేశారు. అసలు ఎలా ఎరుకుంటే సాధన ఎక్కర్లేదుగా, అది మీ స్థితే, మీరే పరిశీలించండి, అర్థమైపోద్ది, నేను చెప్పక్కర్లేదు. ఆ భావన ఉండదు. మరి ఆ స్థితిని పోల్చి చెబుతున్నాం. అలాంటి స్థితి ఆత్మస్థితి అని. ఆత్మస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నిద్రాస్థితిలాగా ఉంటుంది, నేను అని చెప్పేది కూడా ఉండదు. సేమ్ నిద్రలో సృష్టి ఎలా లేదో అలా సృష్టి ఉండదు, భావనలో ఉండదు. ఎందుకు ఉండదు? నిద్రలో ఏమైంది చెప్పండి సృష్టి? నిద్రలో మీరేమయ్యారు, మొత్తం ప్రపంచం ఏమైంది, విశ్వం ఏమైంది, మీ డబ్బు ఏమైంది, మీ సంపదలు ఏమైంది, మీ బంధాలు ఏమైంది? ఏమీ లేవు, పోయినాయి, నిద్రలో విలీనం అయిపోయినాయి. మళ్ళీ మెలకువలు అన్నీ వ్యాపించినాయి. అంటే మెలకువలు అన్నీ వస్తున్నాయి, నిద్రలో కలిసిపోతున్నాయి. అది సృష్టి. మీరు నిద్రపోతే సృష్టి లేదు, మీరు మేలుకుంటేనే సృష్టి ఉంది. అలాంటి ఒక మానసిక స్థితి, నిద్రాస్థితి ఏది ఉందో అటువంటి మానసిక స్థితిని మెలకువలో పొందటమే ఆత్మస్థితి అని చెప్పారు. ఎందుకని మెలకువలో ఆ స్థితిని మనం పొందగలిగినప్పుడు దుఃఖం ఎక్కడ ఉంటుంది, బాధ ఎక్కడ ఉంటుంది? నిద్రాస్థితిలో లేదుగా. అసలు సృష్టి ఉందన్న ఎరుకే ఉంటుంది, అసలు దాంతో మనకు పనేముంటుంది? నా కోరికలు ఏముంటాయి? ఇది కావాలి అది కావాలని పరుగులు ఎందుకుంటాయి? మెలకువలో పరుగులు పెడుతున్నాం కనుక నిద్రాస్థితిలో పరుగు లేదు, సృష్టి లేదు, ప్రపంచం లేదు, నేను లేను, నాకు సంబంధించినవి లేవు, అటు బయట ప్రపంచము లేదు కనుక అటువంటి స్థితిని మెలకువలో తెచ్చుకుంటే పరుగు ఉండదు నాయన, సుఖంగా శాంతిగా బతుకుతావు అని చెప్పారు. అది భావన. భావనే కదా ఆత్మభావన. ఆత్మానుభూతి కేవలము జ్ఞాన రూపము భావన. అప్పుడు అని అసలు మరణిస్తానన్న భయం కూడా ఎందుకు ఉంటుంది నీకు? ఇంకా భావ మార్పేగా. ఇప్పుడు నేను కొడుకుని పెళ్లి చేసుకొని నేను తండ్రిని అయ్యాను, నాకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని నా ఆనందం, చక్కగా ఆనందపడుతున్నాను. కానీ నేను కొడుకుననే విషయం కూడా నాకు తెలుసుగా, నేనేం మర్చిపోనుగా. భావ మార్పేగా. అలాంటి భావ మార్పు, కానీ అది శాశ్వత భావ మార్పు. దాని తర్వాత ఇంకా పొందటానికి ఏమి లేదు ఇక్కడ, ఏ కొత్త భావము పొందక్కర్లేదు. ఆఖరి భావం అదే. ఎందుకని? అసలు ఇంక భావమే లేని స్థితికి చేరిపోతున్నాం. మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మెలకువలో ఈ అనుభూతి పొందుటకు, మెలకువలో ఇప్పుడు ఆ నిద్రాస్థితి ఎరుకేది ఉందో, ఎరుకలో చెప్పుకున్నామే గాఢ నిద్రాస్థితి అని, దాన్ని పొందటకు మన పెద్దలు చెప్పిన మార్గాలు ఏమున్నాయి, సాధనా మార్గాలు వివరించండి అన్నారు. సాధనా మార్గాలు మీ మానసిక స్థితిని బట్టి మీరు ప్రయాణించటమేనండి. లక్షల కోట్లు చెప్పారు మహాత్ములు. మీరు ఎక్కడున్నారో ఆ స్థితిలో మీరున్నటువంటి స్థితి నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటమే. మీకు ఏది నచ్చితే అది అటు వెళ్ళటమే. ముందు మీలో ఈ స్థితికి చేరుకోవాలి అంటే ఫస్ట్ జరగవలసింది ఏంటి అంటే, మీలో ఉన్న చెడు గుణాలన్నీ పోవాలి, మంచి గుణాలు పెంచుకోవాలి, సద్గుణాలతో జీవించాలి. చక్కగా అలా సద్గుణాలతో జీవిస్తూ ముందు శరీరాన్ని నిలుపుకొని జాగ్రత్తగా పెట్టుకొని శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబిక ఆరోగ్యం, అన్ని సామాజిక పరిస్థితులు చక్కగా పెట్టుకొని కొంత టైం కేటాయించుకొని ఈ స్థితిని అనుభూతి చెందడానికి లోపలికి వెళ్ళి పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి. అదే సాధన. సాధనకి మార్గాలు ఏమీ లేవు, మార్గాలు తయారు చేశారు ఎవరికి తోచినాయి వాళ్ళు. అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. కానీ మార్గం ఉంది. ఏంటంటే ముందు మనం మనిషిగా చెడును వదిలేయాలి, మంచిలోకి రావాలి. సంపూర్ణంగా మంచిగా మాత్రమే బతకాలి, అప్పుడే దేహభావం తగ్గుద్ది. మంచి నుంచి త్యాగ భావనకు రావాలి, ఇంకా దేహభావం తగ్గుద్ది. అప్పుడు దేహభావన బాగా తగ్గుతుంది కనుక కొద్ది కొద్దిగా ఇలా ఇవి అంటే మంచిలోకి వస్తూ చెడులోకి వస్తూ మళ్ళీ సాధన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి లోపలికి వెళ్ళి. సాధన అంటే ఏం లేదు, పరిశీలించుకోవడమే. నేను ఎలా ఉన్నాను, నా గుణాలు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా లోపల ఏంటి, నా బయట ఏంటి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇవన్నీ చూసుకుంటాం. గాఢ నిద్రాస్థితిని మీరు ఇప్పుడు పరిశీలించుకోండి. ప్రశ్నేసిన సోదరుడు మీకు మీరుగా అర్థమైపోతుంది అక్కడ ఏం లేదని. అలా సాధనా మార్గాలు అనేకం ఉన్నాయి. మీరు ఏ మార్గంలో అయినా ప్రయాణించండి, కానీ బేసిక్ ఏంటంటే మీలో చెడు మొత్తం పోవాలి. ఇది బేసిక్ రూల్, స్త్రీలైనా పురుషులైనా.
తర్వాత రూల్ ఏంటంటే మొత్తం మంచిగా జీవించాలి. అంటే మీలో రావాల్సిన లక్షణాలు ఇవి. అవి మీరు గమనించుకోండి, వస్తున్నాయో రావట్లేదు, అప్పుడు మీ సాధన కరెక్ట్. చెడు మొత్తం పోవాలి, మంచి లక్షణాలు రావాలి. మంచి నుంచి త్యాగంలోకి వెళ్ళాలి. ఎదుటివాడికి మేలు చేయగలగాలి. నేను కొంచెం నష్టపోయినా నాకు పర్వాలేదు అనిపించే అంత త్యాగ భావనలోకి రావాలి. ఇవన్నీ ఎందుకు అంటే దేహభావం తగ్గుద్ది. దేహభావం తగ్గిన వాళ్ళే చేయగలుగుతారు. అందుకని దేహభావన తగ్గిందంటానికి ఇవి నిదర్శనలు. అలా వెళుతూ ఇదంతా పరిశీలించుకుంటూ సాధన చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఆత్మజ్ఞానాన్ని వింటూ మీ లోపల, మీ అంతరాత్మలో మీ లోపల వైపు తిరిగి మీరు మిమ్మల్ని పరిశీలించుకుంటుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీ లోపల శక్తి, ప్రాణశక్తి, మనసు, శరీరము, ఇవన్నీ ఎన్నో శీర్షికలు మాట్లాడైనా ఇవన్నీ వినండి. చక్కగా అసలు మీకే అర్థమవుద్ది. మీరు ఇలా వెళ్తుంటే మీరు చెడుని ఎప్పుడు వదులుతారో, మంచిలోకి ఎప్పుడు వస్తారో, మంచి నుంచి త్యాగంలోకి ఎప్పుడు వస్తారో ఆటోమేటిక్గా మీ లోపల మీకు శక్తి మీకు అర్థమవుతానే ఉంటుంది. దేహభావన తగ్గుతున్న కొద్దికి శక్తి భావన ఆటోమేటిక్గా పెరుగుద్ది. దుర్గుణాలు పోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా అది ఒక స్థితి. ఆ స్థితికి వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పుడతారు అంటే బాల్యంలో ఒక 3 ఏళ్ల కుర్రోడికి 4 ఏళ్ల కుర్రోడికి 4 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరుగా. మనం పెళ్లిళ్ళు చేసేయచ్చు ముచ్చటపడి, పుట్టరుగా. శరీరం పెరగాలి, శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి జరిగి శరీరంలో శారీరక మార్పులు రావాలి, స్త్రీ పురుష ఆకర్షణ కలగాలి, స్త్రీ పురుష ఆకర్షణకి సంబంధించినటువంటి అవయవ సంపద ఉత్పత్తి జరగాలి, ఆ ఉత్పత్తిలో అవయవాలలో మార్పు రావాలి. అందుకే ఆడపిల్లలను చూడండి పెద్ద మనిషి అయిందంటారు. అలా మగపిల్లలకు కూడా ఉన్నాయి. అది కొంచెం ప్రత్యేకంగా తెలిసేటువంటి విధానం కనుక ఆ వేడుక కూడా చేస్తారంటే అందరికీ తెలియజేస్తారు. మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెద్ద మనిషి అయింది, పెళ్లికి రెడీగా ఉందని. మగపిల్లలకు కూడా అలా పంచిలేయించి చేస్తారు. అవన్నీ వచ్చినాక వివాహం చేస్తే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాలంటే ఒక స్థితి రావాలి దేహపరంగానే. అలాగే ఆత్మజ్ఞానము, అనంత ఆత్మశక్తి అర్థం అవ్వాలి. నేను ఆత్మస్వరూపుడిని, ఆత్మస్వరూపురాలిని అనే అర్థం అవ్వాలంటే ముందు దేహభావనకు సంబంధించిన చెడు పోవాలి. చెడు ఎప్పుడు చేస్తాం? దేహభావంతో చేస్తాం, లేకపోతే చెయ్యం. చెడు చేస్తున్నంతకాలం దేహభావన పెరుగుతూనే ఉంటుంది, ఇంకా మారదు అది. మీరు చిన్న అబద్ధం చెప్పినా, చిన్న అబద్ధం ఊరికినే చెప్పినా కూడా మీ దేహభావన పెరుగుద్ది. అబద్ధం ఎందుకు చెబుతారు? మీ అవసరాల కోసమే కదా. దేహభావన పెరుగుద్ది అంతే. అది మీ ఇష్టం. కుదిరితే చేయండి, లేకపోతే లేదు. ఇవి సాధనలు అంటే. సాధనలు అంటే ఏంటంటే నీ వ్యక్తిత్వ మార్పు. నువ్వు రకరకాల ఆసనాలు వేసి ఊపిరి పైకేసి కిందకి వేయటం కదా, అవి తప్పని నేను చెప్పట్లా. అవి ఎన్ని చేసినా లోపల గుణమార్పు లేనప్పుడు ఉపయోగమే లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, పాత్రశుద్ధి లేని పాకమేల, అంటే భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి ఉండాలి. ఎన్ని నువ్వు పాటించినా, ఎన్ని రకాల సాధనలు చేసినా ఆత్మశుద్ధి కోసం. ఆత్మశుద్ధి అంటే ఏంటి? తప్పులు చేయಬೇಕು నువ్వు. ఆ తప్పు చేయని స్థితికి ఎవరు వస్తారంటే దేహభావం తగ్గిన వాళ్ళు వస్తారు. తప్పులు ఎవరు చేస్తారంటే దేహభావంలో ఉన్నోళ్ళు చేస్తారు. అందుకని చెడు నుంచి మంచికి, మంచి నుంచి త్యాగమునకు రాగానే అసలు నీ లోపల శక్తి నీకే అర్థం అవటం మొదలు పెడుతుంది. నీకు అర్థం అవుద్ది. నువ్వు ఎల్లు ముందు అక్కడికి వెళ్తే కదా నీకు తెలిసేది అవన్నీ. అందుకని అందరూ చక్కగా అలా వెళ్ళే ప్రయత్నం చేయండి. శాంతిగా ఉండండి, హాయిగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. వీటన్నింటికి ఒకటే మార్గం అండి, ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోండి. అలానే ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోండి అంటే పనులు మానేమని చెబుట్లా. చక్కగా పనులు చేసుకోండి, జీవితం మొత్తం పనులు చేసుకోండి, సంపాదించుకోండి, సుఖపడండి. కానీ మీకు ఎంత వస్తే అంతలో మీ శారీరక మానసిక తెలివి అంటే బుద్ధి సంబంధిత జ్ఞాన సంబంధిత ప్రజ్ఞతో మీకు ఏం వచ్చినాయో, మీరేం సంపాదించుకున్నారో వాటితో హాయిగా బతకండి, ధర్మంగా బతకండి, సుఖపడండి, ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించండి, కుటుంబ సుఖాలన్నీ అనుభవించండి. అసలు మనం ఎంత ఆత్మజ్ఞానం అని మాట్లాడుకుంటున్నాం, భ్రమలు పడబాకండి. ఇప్పుడు ఎంత ఆత్మజ్ఞానం మాట్లాడుకున్నా కుటుంబం లేకపోతే, మనుషులు లేకపోతే, భార్యాపిల్లలు లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే ఎక్కడ బతుకుతావు? ప్రపంచంలో ఎలా బతుకుతావు? అందుకని ముందు ఇవన్నీ చక్కగా పెట్టుకో. చక్కగా పెట్టుకొని ధర్మాన్ని ఆచరించు, డబ్బు సంపాదించుకో ధర్మంగా, కోరికలు తీర్చుకో చక్కగా. మోక్ష మరణం వస్తుంది, చివరిలో వృద్ధాప్యంలోకి వెళ్తాం, శరీరం పెట్టింది ప్రకృతి. అప్పుడు చిన్నప్పటి నుంచి ధర్మంగా వింటూ ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్ళి
వృద్ధాప్యం వచ్చేటప్పటికి నువ్వు అనుభవించే కామ అయిపోద్ది. అంటే కోరికలు అనుభవించే శక్తి శరీరానికి తగ్గిపోయేలా ప్రకృతి పెట్టింది. అప్పుడు కోరికలన్నీ వదిలేసి చక్కగా మోక్ష భావనలో ఉండిపో. నేను అనంత ఆత్మశక్తిని నేను ఎరుకని చిన్నప్పటి నుంచి పొందుతున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా సాధన చేసుకుంటూ ధర్మ జీవితంలో ఇవన్నీ అనుభవించుకుంటూ మోక్ష భావనలో ఉండిపో. మరణించే సమయానికి అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక భావనతో నేను శరీరం అని చచ్చిపోతున్నానని కాకుండా ఈ శరీరం నశించిపోతే నేను అనంత ఆత్మశక్తిని అన్న భావనలో శరీరం ఎప్పుడు నశించినా నాకు బాధ లేదు అనే స్థితిని పొందు. అంతే తప్ప ఇప్పుడు మనం పొందేసి సాధించేది కూడా ఏం లేదు. దాన్ని సాధన చేసుకుంటూ అలా ప్రయాణించమన్నారు. ధర్మార్థ కామ మోక్షములని మోక్షం చివరిదే. చివరిదంటే ఏంటి? వృద్ధాప్యం చివరికి ఉంది. అందుకని కుటుంబం ఉంచుకో. ఇప్పుడు 100 ఏళ్ళు బతకాలంటే ఇక్కడ ఏం చేయాలి? అసలు ఓ కుటుంబం ఉండాలి, జీవితం ఉంది, శరీరం ఉంది, దీనికి ఆహారం కావాలి, దీనికి అన్ని సమకూర్చుకోవాలి, ఇంద్రియాల కోరికలు ఉంటాయి, యవనమంతా ఇంద్రియాలు పరుగులు పెడతా ఉంటాయి, శరీరం పరుగులు పెడతా ఉంటాయి. చక్కగా అవన్నీ అనుభవించు. అయితే ఘర్షణలు పడకండి, గొడవలు పడకండి, స్వార్థంలోకి వెళ్ళకండి, మంచిగా ఉండండి. అది ఆధ్యాత్మికత చెప్పేది. అన్నీ అనుభవిస్తూ మంచిగా ధర్మంగా. ఘర్షణలు వచ్చినాయి కొంచెం సర్దుకోండి, వస్తాయి. ఎక్కడన్నా రాకుండా ఎందుకుంటే మనుషులు విభిన్నమైన మనుషులైనప్పుడు ఆ సత్యాలన్నీ ఆధ్యాత్మికత చెప్పుద్ది. మానసికంగా బాధలను ఎక్కువ స్వీకరించబాకండి, ఎదుటోళ్ళని ఎక్కువ బాధలు పెట్టబాకండి. ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా అర్థం చేసుకొని సర్దుకొని హాయిగా సుఖంగా ఉండటం అలవాటు చేసుకోండి. అలా సుఖవంతమైన ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ శారీరకపరమైన అవసరాలన్నీ తీరుస్తూ, ఇంద్రియపరమైన అవసరాలన్నీ తీర్చుకుంటూ, మనోపరమైన కోరికలన్నీ తీర్చుకుంటూ, చక్కగా బుద్ధిపరమైన ప్రజ్ఞతో ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకుంటూ ధర్మంగా జీవిస్తూ మరణం వచ్చే టైంకి వృద్ధాప్యంలో కోరికలన్నీ ఆగిపోతాయి. శరీరం అనుభవించలేని స్థితి వచ్చే టైంకి నేను అనుభవించేశాను చాలు అన్న సంతృప్తితో నువ్వే కోరికలను వదిలి, మరణం వచ్చే టైంకి చనిపోయే శరీరంతో నాకు ప్రాబ్లం ఏముంది, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందాను అన్న ఆత్మజ్ఞాన స్థితిలో శరీరం వెళ్తే వెళ్ళిపోని. అది జరిగేది. దానంతటా వెళ్ళిపోద్ది. దాని ఆయువు దానికి ఉంది. నువ్వు దాన్ని చంపేయక్కర్లేదు. నువ్వు ఇప్పుడే యవనంలోనే కోరికలు వదిలేయే అక్కర్లేదు. అది కోరికలు వదిలేసే వృద్ధాప్యం పెట్టింది, దానికి చావు పెట్టింది. రెండు నువ్వు ముందు తెచ్చుకోక్కర్లా. నువ్వు ఇప్పుడు జీవించుకుంటే వెళ్ళు. ఆ జీవితంలో దుఃఖాలు పడకుండా ఉండడానికి అవసరమైన జ్ఞానం చెప్పబడుతుంది. అదే ఆత్మజ్ఞానం. అది చదువుకుంటా వెళ్తే ధర్మంగా అనుభవించుకుంటా వెళ్ళు అన్నారు. అందుకే మంచిగా జీవించు. ఈ మంచిలోంచి త్యాగంలోకి వెళ్ళు. త్యాగం అంటే ఏంటి? నేను కొంచెం నష్టపోయిన ఎదుటోళ్ళకు మేలు చేయటం, లేకపోతే నలుగురు మనుషులు కలిసి జీవించే చోట అర్థం కాదు కదా, విభిన్న భావాలు ఉంటాయి. కొంచెం త్యాగభావన ఉందనుకోండి, వాళ్ళు ఏమన్నా మనం ఓర్చుకుంటాం. ఒకవేళ వాళ్ళు కావాల్సింది కోరితే ఇస్తాం. ఏముంది, మనోళ్ళేగా, మన ఇంట్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అందుకని త్యాగభావన సుఖంగా బతికేటువంటి దారిని చూపిస్తుంది, ఘర్షణలు లేని తత్వాన్ని నేర్పుద్ది. అలా మరి మనం ఇక్కడ 70-80 ఏళ్ళు బతకాలి. ఒకవేళ పోనీ 80కో 90కో సరిపోతాం అనుకున్నా, 100 ఏళ్ళు ఉండవు అనుకున్నా, 70-80 ఏళ్ళు బతకడం మాటల చాలా పెద్ద జీవితం. అందుకని చక్కగా కుటుంబం ఏర్పరుచుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకో, డబ్బు సంపాదించుకో. నీకు బాగుంటే చక్కగా సినిమాలకు వెళ్ళు, పార్కులకి వెళ్ళు, షికారులకు వెళ్ళు. ఎవరు వద్దన్నారు? ధర్మంగా అన్నీ చేయి. ఆ పార్కులు, సినిమాలు, షికారు లేదు, నీ కుటుంబంతో నీ పిల్లలతో వెళ్ళు. పక్కింటి ఆవిడ ఎదురింటి ఆయనతో వెళ్ళాలనుకోకు. అలాంటి భావాలు అసలు తెచ్చుకోకు. అది ధర్మము, మంచి అంటే. నీ డబ్బుతో వెళ్ళు, పక్కోళ్ళ డబ్బుతో వెళ్ళాలి, పక్కోళ్ళ డబ్బుతో సుఖపడాలి అని అవి లాక్కోవాలని ప్రయత్నించుకో. అలా ఏదైనా నీకున్న దాంతో ఆనందంగా గడుపు. లేకపోతే 78 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు గడపడం చాలా కష్టం. ఇక్కడ ఏదో భావనలో, మిజ్జిల్లో, భ్రమంలోకి వెళ్ళబాకండి. ఏముండదు. చక్కగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని అనుభవించుకుంటూ కోరికలను ఆపేసే స్థితి వృద్ధాప్యంలో ఒకటి వస్తుంది. శరీరానికి పెట్టబడింది, సృష్టి పెట్టింది. అది ఆపేసే టైం వచ్చేటప్పటికి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి నువ్వు అవగాహనతో జీవించుకుంటూ కోరికలను అనుభవించుకుంటూ ధర్మంగా వచ్చావు కనుక నువ్వే వదిలేస్తావు. శరీరం వదిలేసినాక ఇంకా నాకెందుకు, ఓపిక లేదు కదా, వదిలే, బోల్డ్ కోరికలు అనుభవించాను, బోల్డ్ సంవత్సరాలు అనుభవించాను, ఇంకా అనుభవించేది ఏముంది, జ్ఞానం తెలుసు కదా నాకని చక్కగా జ్ఞానంలో కూర్చుంటావు. అప్పుడు నీకు దుఃఖం అనిపించదు. తర్వాత మరణం అదే చంపేస్తుంది. ఆయువు మూడిపోద్ది. ఎప్పుడో అది సృష్టి పెట్టింది. ఆయువు మూడిపోద్ది. నేను కోరికలు వదిలేశాను, ఆయువు మూడిపోద్ది. ఇప్పుడు ఆత్మజ్ఞాన స్థితిలో, అనుభూతిలో దాన్ని మననం చేసుకుంటూ కూర్చుంటాను. ఇదే కదా జరిగేదని, శరీరం వెళ్ళిపోద్ది కదా అని.
అప్పుడు నాకు దుఃఖం ఏముంది? కోరికలు పోయినా దుఃఖం లేదు, వృద్ధాప్యం వచ్చినా దుఃఖం ఉండదు, మరణము దుఃఖం ఉండదు. అందుకని ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విద్య అనేది చదువు, మహిమ కాదు, మాయ కాదు, ఇప్పుడు పొందేసేదో అయిపోయే స్థితి కాదు. అదొక చదువు. జీవితాన్ని అందంగా, సరిగ్గా, కరెక్ట్గా ఉన్న జీవితాన్ని ఉన్నట్టు జీవించడానికి ప్రకృతి నీకు ఎటువంటి శరీరాన్ని తయారు చేసి ఇచ్చిందో ఆ శరీరాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడానికి, కరెక్ట్గా ఉపయోగించుకొని కరెక్ట్గా జీవించడానికి అవసరమైన ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు. అది బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు, మరణం వరకు ఎలా జీవించాలో చెప్పేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇందులో మహిమలు మాయలు ఎందుకు ఉంటాయి? బాల్యం అంతా చక్కగా తల్లిదండ్రులు పెంచినట్టు ఇల్లు, చక్కగా అక్కడ అన్ని నేర్చుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి చదువులన్నీ అభ్యసించు, ధర్మం నేర్చుకో. అక్కడ ధర్మం అంటే మొత్తం ఇవన్నీ కలిపి ఎలా బతకాలి అని, అది ధర్మం అంటే. తప్పు చేయకుండా బతకాలి, ఎలా బతకాలి, బతకడానికి అవసరమైన విధానాలు ఏంటి, అది ధర్మం. తర్వాత బతకాలి, ఎదిగావు కదా, డబ్బు కావాలి ఇక్కడ బతకాలంటే, కాబట్టి ధర్మంతో డబ్బు సంపాదించుకో. నేర్చుకున్నావుగా ప్రజ్ఞ, తెలివి, చదువు, దాంతో డబ్బు సంపాదించుకో. డబ్బు సంపాదించుకున్నాక యవ్వనంలోకి వచ్చిన కోరికలు ఉంటాయి కదా శరీరానికి, అవన్నీ తీర్చుకో. కోరికలన్నీ తీర్చుకుంటే వెళ్ళినాక వృద్ధాప్యం వస్తుంది కదా, కోరికలు తీర్చుకోవడం కుదరదు కదా, శరీర అవయవాలు సన్నగిల్లిపోతాయి కదా, శక్తి నశించిపోద్ది కదా. కాబట్టి అప్పుడు ప్రశాంతంగా కూర్చో. జ్ఞానం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాక, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ వచ్చాక ప్రశాంతంగా కూర్చో. వృద్ధాప్యం నుంచి మరణం వచ్చి నేను అంతమైపోతాక శరీరం పోద్ది కదా. అవును, ఆత్మజ్ఞానంలో ఈ విషయం నాకు చిన్నప్పుడే చెప్పారు కదా, నాకు తెలుసు కదా నేను చనిపోతానని. నేను ఆత్మశక్తిని కదా, చనిపోయేది శరీరం కదా, నాకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? కూర్చో, అదే మోక్షం. ఈ విధానంలో నీ జీవితాన్ని నడపడానికి అవసరమైనటువంటి మొత్తం నిండు నూరేళ్లు నువ్వు బతకడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించేది ఆధ్యాత్మికత తప్ప మహిమలు, మాయలు, నువ్వు చిన్నప్పుడు ఇల్లు వదిలేసి పారిపోవటాలు, లేదంటే ఇల్లు అన్ని సన్యాసం తీసుకుని వెళ్ళిపోవటాలు ఎందుకు? ఏముంది? దాన్ని జీవించడానికి అవసరమైన సత్యం చెప్పింది. నువ్వు వదిలి పారిపోక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. హాయిగా నీ శరీరం నువ్వు వదిలి పారిపోయావు. శరీరానికి బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు తప్పుతాయా? నువ్వు శరీరం పోనీ ఇల్లు వదిలి పారిపోయావు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఒక శరీరానికి తప్పుతాయా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు తప్పుతాయా? అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు వదిలి పారిపోయి, కుటుంబం వదిలి పారిపోయి, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వెళ్ళిపోయి నువ్వేం చేసావు? వార్ధక్యాన్ని ముందే తెచ్చుకున్నావు అంతే. వార్ధక్యంలో కూర్చొని ముందే చావుకు ఎదురు చూస్తున్నావు. నేను ఆత్మజ్ఞానం నేర్చుకున్నానని అనంత ఆత్మశక్తిని అంటున్నావు. వార్ధక్యాన్ని ముందే తెచ్చుకున్నావు. పోనీ అలా ఇష్టమైతే అలాగే ఉండు, పోనీ ఎవరొద్దన్నారు. ఒకవేళ అలా ఇష్టమైతే అలా ఉండు. కానీ ఎక్కువ మంది ప్రజలు ఎలా వెళ్తారు కాబట్టి ప్రజలకు అనుకూలంగా చెప్పబడింది ధర్మార్థ కామ మోక్షములు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో మరణం వస్తుంది. బ్రహ్మచర్యం ఆశ్రమం అంటే బాల్యము, గృహస్థాశ్రమం అంటే యవనము, వానప్రస్థాశ్రమం అంటే యవనంలో వృద్ధాప్యము, వానప్రస్థాశ్రమం అంటే వృద్ధాప్యము, సన్యాసాశ్రమం అంటే వృద్ధాప్యంలో భార్యాభర్త ఒకళ్ళు చనిపోతారు. ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు, ఆల్రెడీ నా పరిస్థితి అయిపోయింది, మరణానికి దగ్గరలో చివరిలో ఉన్నాను, నేను ఏమీ చేయలేను కాబట్టి అన్నీ వదిలేసి మరణానికి సిద్ధమై ఉన్నాను. అది సన్యాసాశ్రమం. లేదండి నేను ఆ సన్యాసాశ్రమాన్ని ముందే చిన్నప్పుడే బాల్యంలోనే తెచ్చేసుకుంటాను, బ్రహ్మచర్యాశ్రమంలోని కంటావు, తెచ్చేసుకో. వృద్ధాప్యాన్ని ముందే తెచ్చుకున్నావు, అంతే, ఏం లేదు. మరణం దాకా అలాగే ప్రయాణించు, ఎవరొద్దన్నారు, అది నీ ఇష్టం. నేను ఈ మధ్యలో స్థితులన్నీ దాటేసి అక్కడికి వెళ్ళిపోతానండి, చిన్నప్పుడే దాన్ని తెచ్చుకుంటానండి, తప్పు కాదు, రైటు కాదు, అది నీ ఇష్టం. కానీ సహజంగా ప్రజలు వెళ్ళే జీవన విధానం ఇది కనుక ఈ విధానంలో చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. దానికి ఈక్వలెంట్గా ధర్మ, అర్థ, కామ, మోక్షములు. దాన్ని ఇష్టం, నువ్వు ఎలా వెళ్తానంటే అలా వెళ్ళి, ఎలా వెళ్ళినా తప్పు లేదు, ఇందులో ఎవరిని విమర్శించేది లేదు, ఇలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళకూడదని చెప్పేది లేదు. కానీ ఎక్కువ మంది గృహస్థాశ్రమంలో ఉంటారు కనుక వాళ్ళకు అనుకూలంగా బోధలు చెప్పడం అనేది సముచితం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ గృహస్థులే. అందుకని గృహస్థులకు ఉపయోగపడేలా ధర్మము, జ్ఞానము బోధ చేయబడాలి. ఇప్పుడు గృహస్థులు కన్ఫ్యూజ్ అయిపోయేలా మనం బోధలు చేసేసి సన్యాసుల గురించి బాగా గ్రేట్గా గొప్పగా చెప్పేసాం అనుకోండి, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళందరూ ఆత్మన్యూనతాభావంతో జీవిస్తారు. మేము కరెక్ట్ కాదేమో, మా తప్పేమో, వాళ్లే కరెక్ట్ ఏమో. కానే కాదు, వాళ్ళు కావాలని వృద్ధ చివరిలో దాన్ని ముందుకు తెచ్చేసుకుంటున్నారు అంతే.
అప్పుడైనా మరణం వరకు జీవించాలి. వాళ్ళ శరీరాన్ని గమనించండి, భార్య లేదు, పిల్లలు లేరు, బంధాలు లేవు. కానీ బాల్య కౌమార యవన వార్ధక్య దశలు వాళ్ళ శరీరంలో సాగుతానే ఉన్నాయి. ఎలా మార్చగలరు? ఎవరు మార్చలేరు. నేను ఎవరిని విమర్శించట్లా, ఒక బోధ చెబుతున్నా, ఒక విషయం చెబుతున్నా, ఒక జ్ఞానం చెబుతున్నా. అత్యధిక సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళు ఆచరించేలా, వాళ్ళు ఆనందంగా జీవించేలా, శాంతిగా జీవించేలా, వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొంది తరించేలా చెప్పగలగాలి. అది చెప్పాలి. అది మనం ప్రపంచానికి మేలు చేయడం. అందుకని నాకు తెలిసి నేను ఆ మార్గంలో చెబుతున్నాను. ఒకవేళ నాకు తప్పు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అల్పుణ్ణి, సామాన్యుణ్ణి. ఇందులో ఏదన్నా మీకు అర్థమయ్యి ఒప్పుందనిపిస్తే జీవితంలో తీసుకొని ఆచరించుకోండి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు భూమి మీద పుట్టినటువంటి దైవావతారాలతో సహా ఎవరూ కూడా వాళ్ళ బోధలతో కానీ, వాళ్ళ ప్రవర్తనతో కానీ, వాళ్ళ ఆచరణతో కానీ, వాళ్ళు జీవించిన జీవితకాలం మొత్తంలో మొత్తం ప్రపంచాన్ని మెప్పించేటట్టుగా, మొత్తం అందరికీ నచ్చేట్టుగా ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. అందుకే అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళు, అనేక విధానాలు, అనేక పద్ధతులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది చాలా మందికి నచ్చదు. నేనేం చేయను, నాకు తెలిసింది ఇది. అందుకని మీకు నచ్చపోతే నన్ను క్షమించమని నేనే వేడుకుంటున్నా. వినబాకండి అసలు. నచ్చినోళ్ళు వింటారు. నేనైతే ఎవరిని తప్పుదోవ పట్టించను. అసలు నేను ఇలా చేయండి అని ఎవరికి చెప్పటల్లా. చక్కగా ఇది విధానం అని చెబుతున్నా. నేను చెప్పే దాంట్లో తప్పుంటే వదిలేయమని చెబుతున్నా, ఒప్పుంటే తీసుకోండి అని చెబుతున్నా. మీకు నచ్చితే తీసుకు ఆచరించుకోండి అని చెబుతున్నా. మీరు ఏ ఫీజులు చెల్లించనవసరం లేదు, మీరు ఎవరికి ఏ డబ్బులు కట్టనవసరం లేదు, మీరు వేటి చుట్టూ తిరగనవసరం లేదు, మీరు ఎవరి కోసం ఎదురు చూడనక్కర్లేదు. మీ ఇంట్లో మీకు ఖాళీ దొరికినప్పుడు మీ ఇంట్లోనే కూర్చొని కాసేపు మీకు తోచినప్పుడు వినండి చాలు. ఏముంది అంతకంటే. నేను ఎవరో అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబాకండి. అసలు కనీసం కామెంట్లో నాకు నమస్కారం కూడా పెట్టబాకండి. అనవసరంగా నమస్కారాలు పెడుతున్నారు చాలామంది. నాకు మీ నమస్కారంతో నాకేం పని లేదు. నేనే తిరిగి మీకు నమస్కారం పెడతా. ఎందుకనంటే ఏదో ఒక ప్రశ్న వేసి ఏదో ఒకటి అడిగి నేను చెప్పినవి విని మళ్ళీ తిరిగి నన్ను అడిగి నన్ను కూడా ఇందులో ఉంచి ఎవరో ఒకళ్ళు అడగపోతే నేను ఎవరికి చెబుతాను? గోడలకు చెప్పుకుంటూ పిచ్చోడిని అంటారు. రోడ్ల మీద నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ తిరుగుతుంటే పిచ్చోడిని అంటారు. కాబట్టి చక్కగా నేనేమో ఇంకా నాలో నేను లీనమైపోయి సంపూర్ణంగా 24 గంటలు ఉన్న సమయం అంతా ధ్యానంలోనూ తపస్సులోనూ ఉండే అంత మానసిక స్థితి నాకు ఇంకా రాలేదు. నా మనసు కదులుతూనే ఉంది. నా కుటుంబం ఉంది, నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు చదువులు పూర్తి అవ్వలేదు, వాళ్ళు ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదు. వాళ్ళ బాధ్యతలన్నీ చేయాలి, నా భార్యను చూసుకోవాలి. నా భార్య తల్లిగారు కూడా నా ఇంట్లోనే ఉంటున్నారు. ఆవిడ చాలా వృద్ధురాలు, ఆవిడకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆవిడకి చూసుకోవాలి, ఆవిడకి అవసరాలు తీర్చాలి, మా కుటుంబ అవసరాలన్నీ తీర్చుకోవాలి. కాబట్టి నేను అవను కూడా. అసలు ఒకవేళ లీనమయ్యే స్థితి వచ్చినా కూడా అవను. నా బాధ్యతలన్నీ కరెక్ట్గా నిర్వర్తిస్తాను. నేను బాధ్యతలు దాటి ఎందుకు వెళ్తాం? నా చావు వచ్చే వరకు బోల్డ్ సమయం ఉంది కదా నాకు. నా చావు నన్ను పట్టుకుపోతుంది. దాని టైం వచ్చి అది టైం ఇచ్చింది, ఆయువు ఇచ్చిన అన్నాళ్ళు నా ధర్మాలు నేను చేస్తాను. ఇప్పుడు భార్యను తెచ్చుకున్నాను, సుఖపడ్డాను, పిల్లల్ని కన్నాను. మరి కన్నాక భార్యని నాళ్ళు సుఖపడ్డాక ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందని నా భార్యను వదిలేయటం ధర్మమా? నాకు ఆధ్యాత్మికత వచ్చింది, నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాను, తపస్సులు చేసుకుంటాను, ధ్యానాలు చేసుకుంటాను, భార్యను వదలటం ధర్మం. మరి ఆమెను ఎవరు చూస్తారు? చూసేవాళ్ళు ఎవరు మాకు లేరు. పోని ఎవరికన్నా అప్పచూద్దామన్నా. ఆ పిల్లల్ని కన్నాను, నేనే కదా కందే. మరి నా పిల్లల్ని ఎవరు సెటిల్ చేస్తారు? వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళకి ఏదైనా చిన్న ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోతే ఆ బాధ్యత అయిపోద్ది. అసలు మనం కావాలని పట్టుకున్న వాళ్ళు ఉండరు. వాళ్ళ జీవితం వాళ్ళే జీవించుకుంటారు. అలాగే నా భార్య తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరు. నా భార్య తల్లి మా అత్తగారు నా ఇంట్లోనే ఉంటున్నారు. మా మామయ్య గారు చనిపోయారు, ఆమెకి వేరే దిక్కు లేదు, చూసేవాళ్ళు లేరు. మరి మేము చూడాలి కదా. ఇప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని మనం చూడపోతే ఎలా? వాళ్ళకి మనం అక్కర్లేదు అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. నాయన మీరు మమ్మల్ని చూడక్కర్లేదు, మాకు బోల్డ్ వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇప్పుడు మీ పెత్తనాలు మా మీద ఎందుకు? మా కాళ్ళ పట్టుకు తిరిగేవాళ్ళు మాకు బోల్డ్ మంది ఉన్నారు. మాకున్న డబ్బులతో సేవలు చేయించుకొని మాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతాం అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు పర్వాలేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు మనం. కానీ నాయన మాకు చూసే దిక్కు లేదు, మాకు మీరే దిక్కు, మీరే చూడాలంటే వాళ్ళని వదిలేసి మేము చూడమంటాం, అధర్మం కదా. అందుకని నా భార్య తల్లి గారు నా ఇంట్లోనే ఉంటున్నారు, చూస్తున్నాను. అలాంటప్పుడు నేను ఎక్కడ మునిగిపోను? ఎందులో మునిగిపోను? మునిగిపోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా బాధ్యతలన్నీ నేను చేసుకుంటాను. అందుకనే నేను మీతో ఈ విధానంలోనే మాట్లాడతాను.
ఒక మునిగిపోయిన ఆయన ఎవరన్నా ఉంటే ఆయన చెప్పినట్టు నేను మాట్లాడలేను. నేనున్న స్థితిలోంచి నేను చెప్పగలను. సహజంగా ఎక్కువ మంది కుటుంబాలు ఇలాగే ఉంటాయి కనుక మళ్ళీ వృద్ధులను వదిలేసి వెళ్ళిపోయి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి, లేదా భార్య పిల్లల్ని భర్త పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి, సంస్థలు దొరికినాయి కదా, ఎవరో రమ్మన్నారు కదా, అక్కడ అన్నం పెడతారు కదా, వచ్చేమని బోల్డ్ సంస్థలలో మనుషులను పట్టుకుపోతున్నాయి. ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు. బోల్డ్ మంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు వెళ్ళిపోయారు. బోల్డ్ మంది భర్తల్ని భార్యల్ని సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వెళ్తే మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏంటి? జంతులోకం అయిపోవట్లా. ఇప్పుడు నువ్వు దేవుడి కోసం వెళ్ళినా కూడా తప్పే కదా, జంతులోకంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా. ఏ దేవుడు రమ్మన్నాడు నిన్ను? ఊరికి నా సంస్థ పెట్టిన వాళ్ళు నమ్మిస్తున్నారు నిన్ను అంతే. ఎందుకని ఆ సంస్థలు నడవాలంటే మనుషులు కావాలి. సంస్థలు అంటే ఏంటి? ఏమీ లేదు, బిల్డింగులు కట్టు కూర్చుంటారు, కట్టడాలు కట్టు కూర్చుంటారు, ఆ కట్టడాలకి ఏ పేర్లు పెట్టుకుంటారు అంతే, ఏమి లేదు సంస్థలండి. మనం ఇళ్ళు కట్టుకున్నాం, వాళ్ళు సంస్థలని పేరుతో కట్టడాలు కట్టారు. ఇప్పుడు ఆ కట్టడాలు చూసేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, మళ్ళీ వాటి కోసం డబ్బు సంపాదించేవాళ్ళు, నిరంతరం ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు డొనేషన్లు తెచ్చేవాళ్ళు, వందల వేల లక్షల మంది మనుషులు కావాలి వాళ్ళకి. అందుకని మీరు వచ్చేయండి, ఇదంతా దైవ మార్గం, కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేయండి అంటారు. ఎందుకని మీ కుటుంబాల్లో ఉంటే మీరు అవన్నీ చేయలేరు కదా. వాళ్ళు తప్పు చెబుతున్నారని నేను అంటర్లు. అసలు ఈ విధానం వెళ్ళినప్పుడు మరి నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన నీ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన నీ భార్య బిడ్డలను ఎవరు చూస్తారు? నీ భర్త పిల్లల్ని ఎవరు చూస్తారు? ఒకసారి ఎవరికాళ్ళు విఘ్నతతో ఆలోచించుకోండి. అందుకని దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద, సంస్థల పేరు మీద కూడా జరుగుతున్నాయి అన్యాయాలే సామాన్య ప్రజలకి. బోర్డు బయటకు వస్తున్నాయి. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకని చెప్పట్లేదు అంతే. నేను అలానే నేను ఎవరిని విమర్శించట్లా, మీకు నచ్చింది వెళ్ళారు. కానీ నేను సహజ మార్గంలో ఎక్కువ మంది జీవించే జీవన విధానం కుటుంబ జీవితం కనుక కుటుంబ జీవితాన్ని దెబ్బ కొట్టుకోవద్దు అని చెబుతాను. ఇది నేను చెప్పింది కాదు. ఆధ్యాత్మికతలో మహాత్ములు జ్ఞానులు కూడా ఏం చెప్పారంటే, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వీటన్నింటిలో ఉత్తమమైనది ఏది అంటే గృహస్థాశ్రమము అని చెప్పారు. ఎందుకంటే ఒక గృహస్థు జీవిస్తుంటేనే బ్రహ్మచర్యాశ్రమంలో పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళు గృహస్థులు. వానప్రస్థాశ్రమంలో వృద్ధులు కరెక్ట్గా ఉండాలి అంటే గృహస్థులు వాళ్ళకి సహాయం చేస్తూ గృహస్థాశ్రమంలో ఉన్న యవనస్తులు తల్లిదండ్రులను చూసుకోవాలి, అది వానప్రస్థాశ్రమం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి తండ్రి చనిపోయినాక మిగిలిపోయిన వాళ్ళని కూడా గృహస్థులే చూసుకోవాలి. కాదు ఒకవేళ అసలు మేము పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోలేదు, మాకేం వద్దు, మేము చిన్నతనంలోనే సన్యాసం సేకరించాము అని ఎవరైనా పోని సన్యాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, భిక్ష పెట్టేది, అన్నీ చేసేది గృహస్థులే. గృహస్థులు లేకపోతే సృష్టి నడవదు, ఏ ఆశ్రమం నిలబడదు. ఈ గృహస్థాశ్రమే అన్యాశ్రమంలోకి ఉత్తమమైనది, శ్రేష్టమైనది అని ఆధ్యాత్మికతలో గ్రంథాలలో, జ్ఞాన గ్రంథాలలో ఆధ్యాత్మిక మహాత్ములే చెప్పారు, వెళ్ళెత్తుక్కోండి. కాబట్టి నేను గృహస్థాశ్రమ ధర్మాలే చెబుతాను. అది ఉత్తమమైందని వాళ్ళు చెప్పారు, అదే చెప్పాలి కదా. ఉత్తమమైందని మహాత్ములే చెప్పారు. ఇక్కడ ఎప్పుడు గృహస్థులే ఉంటారు. ఒక గృహస్థు ఎప్పుడైతే కరెక్ట్గా గృహస్థు నడుస్తూ ఉంటాడో మిగిలినవన్నీ నడుస్తాయి. పిల్లలను చూసేవాళ్ళు ఉంటారు, వృద్ధుల్ని చూసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ కుటుంబ వ్యవస్థలోకి రాకుండా భక్తి పేరుతో సన్యాసంలోకి వెళ్ళిపోయి చిన్నతనంలోనే సన్యాసం తీసుకొని కొన్ని మధ్యలో సన్యాసం తీసుకొని లేదా కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు? సంపాదించుకుంటున్న గృహస్థులు. లేక సంపాదించుకుంటున్న గృహస్థులు లేకపోతే అసలు ఎవరు ఉండరు ఇక్కడ. సన్యాసులు ఉండరు, మిగిలినవి ఏమీ ఉండవు. ఇది సత్యం, వాస్తవ సత్యం. ఈ సత్యాన్ని మహాత్ములు గ్రంథాల్లో రచించారు, మహాత్ములందరూ బోధించారు. కాబట్టి అన్ని ఆశ్రమముల్లో అన్నింటిలో ఉత్తమమైన వాళ్ళు ఎవరు అంటే గృహస్థులు. కాబట్టి మీరందరూ ఉత్తములే. గృహస్థులుగా జీవించండి, ఉత్తమంగా జీవించండి, ఉత్తమమైన మార్గంలో మోక్షాన్ని పొందండి. గృహస్థ జీవితమే ఉత్తమమైన జీవితము. ఇది నేను చెప్పింది కాదు, ఆధ్యాత్మికత చెబుతుంది. ఇల్లెత్తుక్కోండి కావాలంటే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్న వాటిల్లో పదాల ఆడంబరాలు వదిలేసేయండి, వాక్యాడంబరాలు వదిలేసేయండి. పదాలు కాదు, వాక్యాలు కాదు, అర్థాన్ని అనుభూతి చెంది లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకునే ప్రయత్నం చేయండి. అన్నీ మీకే అర్థమవుతాయి, నిదానంగా అర్థమవుతాయి. నాకు అర్థం అవడానికి 35 ఏళ్ళు పట్టింది. మీకు అర్థం అవడానికి ఎంతకాలం పడుతుందో కనీసం ఊహించుకోండి. వినగానే అర్థమవుతుందని అనుకోబాకండి. నాకు 35 ఏళ్ళు పట్టింది. ఏంటి ఈ ముక్కలు 4 అర్థం అవడానికి? అనుభవం అవ్వాలి.
మీకు చెబుతున్న 4 ముక్కలు అర్థం అవ్వడానికి 35 ఏళ్ళు పట్టింది, నాకు ఆత్మానుభవం అవ్వలేదు. కొంచెం చెడ్డ గుణాలు పోయినాయి, కొన్ని సద్గుణాలతో ఏదో ఉన్నంతలో జాగ్రత్తగా జీవిద్దాం అనుకుంటున్నాను. అంతవరకే వచ్చింది 35 ఏళ్లలో. ఇది ఎందుకు చెబుతున్నానంటే 35 ఏళ్ళు గొప్ప సీనియర్ అని చెప్పట్లా. నేను 35 ఏళ్ళు ఇందులోనే సాగినా నేను పీకింది ఏమీ లేదు, నాకు వచ్చింది ఏమీ లేదు, సాధారణ మానవుడిగా ఉన్నాను. మీకు చెబుతున్న మాటలు అప్పచెబుతున్నాను తప్ప అనుభవం కలగలేదు. ఇలాగే ఉంటుంది జీవితము. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని, మహిమలేని మాయలేని బుర్రలు పాడు చేసుకొని, నాకు ఏదో వచ్చేసిందని ఊహించుకొని, ఏదో రాలేదని బాధపడి రెండిటికి లోను కాకండి. ఎంత కాలం పడితే నాకు వచ్చింది ఇంతేనాయనా, నాకు తెలిసింది ఇంతేనాయనా, నేను దాన్ని పొందలేదు నాయన అని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకా అర్థం చేసుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.